Hello friends, నేను మీ వెంకట్ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ ఫ్యాకల్టీ. వెల్కమ్ టు అవర్ యూఎఫ్జీ ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలో మనము ఆర్పిఎఫ్ కి సంబంధించి సిలబస్ అయితే ఎనలైజ్ చేస్తాము. సో అయితే గతంలో కూడా మనము యూట్యూబ్ లో మేబీ 2 months అండ్ 2.5 months బ్యాక్ మనం ఎస్ఎస్సిజిడి మీద అర్థమెటిక్ రివ్యూ చేశాము, అదే విధంగా రీజనింగ్ రివ్యూ చేశాము. తర్వాత మనకు రీసెంట్ గా ఎగ్జామ్స్ కూడా అయిపోవడం జరిగింది. ఆ ఎగ్జామ్స్ లలో మనకు అమేజింగ్ రిజల్ట్ అయితే రావడం జరిగింది. చాలా ఫెంటాస్టిక్ రిజల్ట్ అన్నట్టు. మనకు ఆల్రెడీ యూట్యూబ్ లైవ్ లోనే చాలా మంది పిల్లలు కాల్ చేసి సార్ మీరు ఎలా అయితే ఎనలైజ్ చేశారో అలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సో మరి ఈ రోజు ఈ వీడియోలో మాకు ఆర్పిఎఫ్ సిలబస్ కు సంబంధించి ఎనలైజ్ చేస్తాను. అండ్ ఈ ఎనలైజ్ చేయడానికి ముందు నేను దాదాపు 2 years పేపర్స్ ని దాదాపు ఒక more than 100 పేపర్స్ అయితే రివైజ్ చేసి దానికి అనుగుణంగా నేనైతే ఎలాంటి క్వశ్చన్స్ ఏ టాపిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ పడుతున్నాయి అనేది పూర్తి డీటెయిల్స్ ఇస్తాను. మాక్సిమం ఒక 100 పేపర్స్ అయితే నేను రిఫర్ చేయడం జరిగిందమ్మా. సో ఎస్ఎస్సిజిడిలో మాత్రం నిజంగా చెప్తున్నాను, అది అమేజింగ్ రిజల్ట్ అన్నట్టు, ఫెంటాస్టిక్ అన్నట్టు. అసలు మనం యూట్యూబ్ లైవ్ లో కూడా ఇది మన ఉంది షిఫ్ట్ వైజ్ ఎనాలిసిస్ చేసేటప్పుడు చాలా మంది పిల్లలు చేసి సార్ ఎలా చెప్పారో మీరు అలా వచ్చింది. ఓ రోజు మార్నింగ్ మనం డైసెస్ చెప్పాము సార్, డైసెస్ ఈ రోజు మార్నింగ్ వినడం వల్ల నాకు 4 marks వచ్చాయి. మీ మెన్సురేషన్ టాపిక్ వల్ల ఎన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి, అది చాలా బెస్ట్ రిజల్ట్ మనకి. సో ఈసారి ఆర్పిఎఫ్ లో కూడా మనకు బెస్ట్ అండ్ అమేజింగ్ రిజల్ట్ రావాలని చెప్పేసి సో 100% జెన్యున్ కంటెంట్ తో మీకు ఆర్పిఎఫ్ సిలబస్ అయితే ఇస్తానన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు ఆర్పిఎఫ్ అంటే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, నథింగ్ బట్ నానా మనకి కానిస్టేబుల్ జాబ్ లాంటిది. మరి ఇక్కడ టిఎస్పిఎస్సి కానీ ఏపీపీఎస్సి కానీ అదేవిధంగా రైల్వే కానిస్టేబుల్ తో కంపేర్ చేస్తే రైల్వే కానిస్టేబుల్ లో మీకు అమేజింగ్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. జాబ్ కొట్టుకుంటే నువ్వు ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడైనా నీ ఫ్యామిలీతో ట్రావెల్ చేయొచ్చు. అండ్ బెనిఫిట్స్ కానీ ఏ అయినా కానీ మీకు చాలా అమేజింగ్ ఉంటాయి. ఓకేనా? సో ఎనీవే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి ఆల్ ది బెస్ట్ అయితే చెప్తున్నాను. ఆర్పిఎఫ్ లో మనకైతే చాలా జాబ్స్ అయితే పడడం జరిగింది. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ టు యూ. అండ్ ప్రిపరేషన్ కి అయితే చాలా టైం ఉంది. సో ప్లీజ్ ఫాలో అవర్ యూట్యూబ్ ఛానల్ యూఎఫ్జీ అండ్ ఇన్స్టాగ్రామ్ అనే అన్ని ఫాలో అవ్వండి. అండ్ మాక్సిమం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీడియో చివరి వరకు చూడండి. ఓకేనా? రైట్. మరి ఇక్కడ మనకు ఆర్పిఎఫ్ లో అసలు ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయంటే 120 క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. మనకి ఇక్కడ ఆర్పిఎఫ్ లో 120 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. మరి 125 క్వశ్చన్స్ లలో 35 క్వశ్చన్స్ అట మనకు అర్థమెటిక్ విభాగం నుంచే ఉండడం జరుగుతుంది. అదేవిధంగా 35 క్వశ్చన్స్ రీజనింగ్ నుండే ఉంటాయి. అండ్ 50 క్వశ్చన్స్ జనరల్ అవేర్నెస్ నుంచి ఉంటాయి. ఎవరైతే ఎస్ఎస్సిజిడి ప్రిపేర్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఇది ఒక మాక్సిమం సేమ్ సిలబస్, సేమ్ కంటెంట్, ఒక ఇంగ్లీష్ అనేది ఉండదమ్మా, అంతే. ఓకేనా? ఎనీవే సో మరి మనకైతే గత ప్రీవియస్ 100 పేపర్స్ నేను రివైజ్ చేసి నేను ఎనలైజ్ చేసింది ఏంటంటే నన్ను ఇక్కడ సో మనకైతే ఇక్కడ సింప్లిఫికేషన్ నుండి 5 లేదా 6 క్వశ్చన్స్ పడుతున్నాయి నాన్న. కాబట్టి నేను దీన్ని మోస్ట్ ఇంపార్టెంట్ కేటగిరీ కింద ఇవ్వడం జరిగింది. సో ప్రతిది కూడా మనకి ఇంపార్టెంటే, కానీ నేను ఇక్కడ ఎక్కువ మార్క్స్ వచ్చేదాన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ స్కోరింగ్ చేయమంటున్నాను. చాలా మందికి ఏంటంటే పేపర్ ప్యాటర్న్ తెలియదు. ఇప్పటికి కూడా ఆర్పిఎఫ్ చాలా మంది అప్లై చేస్తే ఎన్ని క్వశ్చన్స్ వస్తాయిరా, ఏమో సార్ ఎన్ని మార్క్స్ రా, ఏమో సార్ ఏ టాపిక్ అయినా ఏమి చెప్పలేకపోతే ఫస్ట్ మనకు సిలబస్ మీద వ్యూ ఉండాలి, తర్వాత దానికి రిలేటెడ్ సూపర్ బుక్స్ ఉండాలి, తర్వాత ప్రీవియస్ పేపర్స్ ఉండాలి, తర్వాత మార్క్ టెస్ట్ అటెంప్ట్ చేయాలి. ఫస్ట్ సిలబస్ మీద ఐడియా ఉండాలి, మంచి బుక్స్ రిఫర్ చేయాలి, దాని రిలేటెడ్ ప్రీవియస్ పేపర్స్, మార్క్ టెస్ట్ ఇవన్నీ ఉన్నప్పుడే అండ్ రివిజన్ ఇవన్నీ ఉన్నప్పుడే నువ్వు గెట్ ఇన్ అవుతావు. సో నాకైతే సింప్లిఫికేషన్ నుండి 5 నుండి 6 క్వశ్చన్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని నేను మోస్ట్ ఇంపార్టెంట్ గా పరిగణించాను. అదేవిధంగా రేషియో ప్రపోర్షన్ నుండి కూడా మనకు 4 to 5 క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి. అంటే ఇక్కడ రేషియో ప్రపోర్షన్ అంటే నిష్పత్తి అనుపాతం తెలుగులో. అదేవిధంగా పర్సెంటేజ్ నుంచి 3-4 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. యావరేజెస్ కూడా మనకు 3 to 4 మోస్ట్ ఇంపార్టెంట్ నానా. అండ్ ఇక్కడ చూసినట్లయితే ప్రాఫిట్ అండ్ లాస్, ఎస్ఎస్సిజిడిలో కూడా చెప్పే ప్రాఫిట్ అండ్ లాస్ లో 3 క్వశ్చన్స్ వస్తాయి. సిమిలర్లీ అక్కడ ప్రతి షిఫ్ట్ లో 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఇక్కడ మనకు ప్రాఫిట్ అండ్ లాస్ లో మనకి ఇంకో సబ్ టాపిక్ ఏంటంటే డిస్కౌంట్ ఉంటది. సో దాన్ని ఇందులో కంటిన్యూ చేశాను. సో 4 to 5 క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ దిస్ వన్ ఇస్ మెన్సురేషన్ అంటే ఇక్కడ క్షేత్ర మితి అంటాం నాన్న. 4 to 5 క్వశ్చన్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అది కూడా. అదేవిధంగా డేటా ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటమ్మా, పై చార్ట్, బార్ గ్రాఫ్,
టేబులర్ ఫామ్ అండ్ లైన్ గ్రాఫ్స్. ఇవి మనకు పై చార్ట్స్ అంటారు, సారీ పై చార్ట్, టేబులర్ ఫామ్, బార్ గ్రాఫ్, లైన్ గ్రాఫ్. ఇవి మనకు డేటా ఇంటర్ప్రిటేషన్. ఇందులో నుంచి కూడా మనకు 3 క్వశ్చన్స్ నుంచి 4 క్వశ్చన్స్ పడతాయి. పార్ట్నర్షిప్ లో మాక్సిమం అడగకపోవచ్చు, ఒక క్వశ్చన్ అయితే అడుగుతారు, చాలా రేర్ అది. సో అదే విధంగా మనకు ఇంకొక టాపిక్ ఏంది, టైమ్ అండ్ వర్క్ లో పక్క 2 నుంచి 3 క్వశ్చన్స్ అయితే పడతాయి, ఇంక్లూడింగ్ చైన్ రూల్. సో ఇవన్నీ కూడా మీరు ఒకసారి అనలైజ్ చేసుకోండి. అవసరమైతే వీడియో చూస్తున్నప్పుడు నేను ఎందుకు పక్క తప్పుకున్నా అంటే మీరు అట్లీస్ట్ స్క్రీన్ షాట్ తీసుకుంటారనే ఉద్దేశంతో నేను పక్కకు రావడం జరిగింది. ఓకేనా? సో అదే విధంగా మరి ఇప్పుడే మనం అయితే పేపర్ అనలైజ్ చేస్తూ ఈ రోజు మీకు ఒక షిఫ్ట్ పేపర్ అయితే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. మా రీసెంట్ గా జరిగినటువంటి ఒక షిఫ్ట్ పేపర్ ని నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఇందులో ఎక్కువ స్కోరింగ్ మార్క్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కువ స్కోరింగ్ ఎక్కడి నుంచి వస్తున్నాయో చూసుకోండి. 5 to 6, ఓకే సారీ, వీటిని ఎక్కువ ఫోకస్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటిని 5 to 6, 4 to 5 అండ్ 4 to 5, 4 to 5, నెక్స్ట్ 3 to 4, 3 to 4. దీని ప్రకారం వెళ్తండి. సో ఈజీగా గెట్ ఇన్ అవుతారు, మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. వన్స్ ఒకసారి నువ్వు జాబ్ కొట్టాడు, నీ జనరేషన్, నీ నెక్స్ట్ జనరేషన్, నీ తర్వాత జనరేషన్ అంటే మనవులతో సహా నువ్వు అభివృద్ధి చెందుతావు, గెట్ ఇన్ అవుతావు, అమ్మ వాళ్ళతో సహా నీకు గెట్ ఇన్ అవుతుంది. ఓకేనా? సో రైట్, ఎనీవే నాన్న. సో లెట్స్ అవర్ టాపిక్ విల్ బి started. Our topic will be start చేద్దాం. Let's begin. సో మనకి ఇక్కడ మన ఆర్పిఎఫ్ స్పెషల్ కోచింగ్ అయితే మనకైతే 3 months కి వచ్చేసిన 1499 రూపీస్ ఉంది. అదేవిధంగా 6 months కి ప్యాకేజ్ వచ్చేసి 2499 ఉంది. అలాగే మనకు సో మనకైతే లైవ్ క్లాసెస్ అయితే కండక్ట్ అవుతున్నాయి. సో మనకు లైవ్ క్లాసెస్ కూడా కండక్ట్ అవుతున్నాయి. సో దాంతో పాటు 1500+ రికార్డింగ్ క్లాసెస్ ఉన్నాయి, ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి, గ్రాండ్ టెస్ట్ ఉన్నాయి, టాపిక్ వైజ్ ఉన్నాయి. అండ్ మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా అప్లికేషన్ సంబంధించి కానీ సబ్జెక్ట్ కానీ యాప్ కు సంబంధించినటువంటి ఎలాంటి డౌట్స్ ఉన్నా 7674924416 కాల్ చేయండి. మీ యొక్క డౌట్స్ అయితే క్లారిఫై చేసుకోండి. లైవ్ క్లాసెస్ ఇస్తున్నటువంటి ఏకైక ప్లాట్ఫామ్ అంటే మన యూఎఫ్జే నాన్న, ఉభయ రాష్ట్రాలలో. రైట్, ఎనీవే. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి నాన్న. పర్సంటేజ్ నుంచి ఒక క్వశ్చన్ అయితే ఇవ్వడం జరిగింది. మన పర్సంటేజ్ నుంచి మనకు ఒక క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఏంటి ఇక్కడ? సో మరి 25% ఆఫ్ నాన్న 66% of 75% of 80% of a number is 6347. Then find that number. అంటే ఇక్కడ ఒక సంఖ్యలో 25%, అదేవిధంగా 66.67%, 75%, 80% విలువ 6347 అయితే ఆ సంఖ్యలో 40% ఎంత? దెన్ ఫైండ్ దట్ నెంబర్. సో దెన్ ఫైండ్ 40% ఆఫ్ దట్ నెంబర్. అంటే ఆ సంఖ్యలో 40% ఎంత? ఎనీవేనా మనకు ఆ సంఖ్య తెలియదు కాబట్టి ఆ సంఖ్యని ఎక్స్ అనుకుందాము. ఎక్స్ లో 25% అంటే ఇక్కడ పర్సెంటేజ్ కదా. ఓకే, హాఫ్ అంటే ఇక్కడ మనకు బాడ్మస్ ప్రకారం ఇంటూ నానా. సో బాడ్మస్ ప్రకారము ఇంటూ. అదే విధంగా 66.67% 100, అదేవిధంగా 75/100 నానా, అదేవిధంగా 80/100. రిజల్ట్ బికమ్ ఎంత అంటే నాన్న 6347. సో మనకైతే ఇప్పుడు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఎక్స్ వాల్యూ అంటే ఏంటి? ఆ నెంబర్ అన్నట్టు. సో మనకి ఇక్కడ ఎక్స్ వాల్యూ చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ సో 21 25 33 2 జా అండ్ 3 జా అండ్ 25 3 జా 25 4 జా 24 జా 25 జా. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నాన్న, సో 3కి 3 క్యాన్సిల్ అయిపోతున్నా, 4కు 4 క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 1 2 2 మా ఫైనల్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది 5 ఉంది నాన్న. అంటే 6347 ఇంటూ 5 ఇంటూ 2 10 అవుతుంది. ఫైనల్ గా 63,470 అనేది మనకు ఎక్స్ అనేది వచ్చింది. కానీ మనకు కావాల్సింది అది కాదు కదా. సో మాకు కావాల్సింది 40% కావాలి. ఎందులో 40% కావాలి? ఈ సంఖ్యలో 40%. అంటే 63,470లో 40% కావాలి నాన్న. సో మరి 40% చూస్తున్నాను. 4 ఏళ్ళ 28 2 క్యారీ, 4 4 16 17 18 1 క్యారీ. ఓకేనా? సో తర్వాత 4 3 12 నాకు 13. సో 13 1 క్యారీ. తర్వాత 4 6 24 25. సో 25,388 అనేది మనకు ఎక్కడుందో చూడండి. మరి 25,388 అనేది మనకి ఆప్షన్ సి లో ఉండడం జరిగింది. ఆప్షన్ సి అనేది మనకి కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం. సో ఆప్షన్ సి.
సో ఇది మనకు పర్సంటేజ్ విభాగానికి సంబంధించినటువంటి క్వశ్చన్. అయితే మీరు ఎప్పుడైతే నేను క్లాస్ తీసుకుంటున్నానో అది యూట్యూబ్ అయినా కావచ్చు, రికార్డింగ్ అయినా కావచ్చు, యాప్ లైవ్ అయినా కావచ్చు, సో మ్యాక్సిమం మీరు మ్యాండేటరీగా పెన్ అండ్ పేపర్ అయితే తీసుకోవాలమ్మా. ఎందుకంటే మ్యాథ్స్ విషయంలో, రీజనింగ్ విషయంలో మ్యాక్సిమం పెన్ అండ్ పేపర్ యూజ్ చేయాలి. అది వింటే వచ్చే సబ్జెక్ట్ కాదు. సో ప్రాక్టీస్ అనేది కంపల్సరీ ఉండాలి. ఓకేనా? ఎనీవే, సో మనకైతే ఇక్కడ ఆప్షన్ సి ఇస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో లెట్స్ గో టు సెకండ్ క్వశ్చన్ అన్న. సో the width of a rectangle is 195 centimeters and diagonal is 507 centimeters. ఫైండ్ అవుట్ ద ఇట్స్ లెంత్ అడుగుతున్నాడు. అంటే ఇక్కడ రెక్టాంగిల్ అంటే ఏంటన్నా దీర్ఘ చతురస్రము. సో దీని యొక్క విడ్త్ ఇచ్చాడు. విడ్త్ ఎంత ఇచ్చాడు అంటే 195 సెంటీమీటర్. విడ్త్ అంటే ఇక్కడ వెడల్పు అమ్మ. సో విడ్త్ అంటే వెడల్పు. అలాగే డయాగ్నల్ ఇచ్చాడు. డయాగ్నల్ తెలుగులో వికర్ణం లేదా కర్ణం అంటాం. ఇది మనకు 507 సెంటీమీటర్స్ నాకు లెంత్ కావాలి నానా. మరి ఇక్కడ మనకు ఉన్నటువంటి ఫార్ములా ఏంది నానా? డయాగ్నల్ ఫార్ములా ఏంది చెప్పండి. సో ఇక్కడ డయాగ్నల్ కి ఫార్ములా ఏంటంటే రూట్ ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు డయాగ్నల్. ఓకే, సో డయాగ్నల్ కి ఫార్ములా అంటే కర్ణానికి ఫార్ములా. సో నీకు ఇప్పుడు ఇది ఈతలకు వస్తే ఏమవుతుంది? డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ నానా ఎల్ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్. ఎందుకంటే స్క్వేర్ అనేది ఈతలకు వస్తే, స్క్వేర్ రూట్ అనేది ఈతలకు వస్తే స్క్వేర్ అవుతుంది. సో మనకు కావాల్సిన లెంత్ స్క్వేర్ కదా. సో లెంత్ స్క్వేర్ అంటే నానా డయాగ్నల్ స్క్వేర్ మైనస్ బేస్ స్క్వేర్. బేస్ అన్న విడ్త్ అన్న ఇక్కడ సేమే నానా. సో బేస్ అన్న, సో బేస్ లెంత్ అని బెడతన్నా విడతన్నా మనకు పోతా సేమ్. సో డబ్ల్యూ అనుకోవచ్చు లేదంటే ఓకే. సో ఎల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ నానా. సో మనకు 507 అంటే ఇదేంటి? డయాగ్నల్ హోల్ స్క్వేర్ మైనస్ 195 హోల్ స్క్వేర్. లేదంటే ఇంకా మీకు హైలైట్ విషయం ఏంటంటే ఇది మనకు బెడత అనుకుందాం, బెడత. సో అకార్డింగ్ టు పైథాగరస్ నానా దీన్ని మనం డయాగ్నల్ అకార్డింగ్ టు పైథాగరస్ ఇది మనకి ఎలా ఉంది? పర్పెండిక్యులర్ ట్రయాంగిల్ లా ఉంది. అంటే లంబకోణ త్రిభుజం లా ఉంది. ఇక్కడ 90 degrees ఉంటుంది. సో ఆ ప్రకారం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బేస్ స్క్వేర్ మైనస్ లెంత్ స్క్వేర్. సో ఈ బేస్ ఇతరులకు వస్తే మైనస్ అవుతుంది. అలా అయినా చేయండి. సో ఇది మెజరేషన్ సంబంధించినటువంటి క్వశ్చన్. సో మరి ఇక్కడ మరి 507 హోల్ స్క్వేర్ నానా. సో మనకు 2500 అవుతుంది. 7 స్క్వేర్ 49. సో మనకు 100 700 అవుతుంది నానా. 700 అవుతుంది. ఫైనల్ గా 9407. సో ఇది నాకు ఎంత అవుతుంది అంటే మనకు 2,50,000. ఓకే, 507 కదా. సో 336. ఓకే, 2 lakhs. దీని యొక్క వాల్యూ వచ్చేసి 2,57,049. సో మైనస్ అదే విధంగా మనకు 19 ఎంత 36 అంటే 36025. ఇది 36025 అంటే 36,025 దాని యొక్క స్క్వేర్. సో ఫైనల్ గా మనకు ఇందులో నుంచి సబ్స్ట్రాక్ట్ చేస్తున్నాను. సో ఇందులో నుంచి సో 4,2,0,1. సో మనకి 25లో 3 పోతే ఎంతనా? సో 22. సో 221024 ఫైనల్ గా మనకు 221024 వస్తుంది. దెన్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు రూట్ అయిపోతుంది. ఇక్కడ స్క్వేర్ కాస్ అవతల పోతే రూట్ అవుతుంది. మరి మనకు దాని యొక్క వాల్యూ వచ్చేసి ఎంత అవుతుంది అంటే మీకు ఒకవేళ స్క్వేర్ రూట్స్ రాకుంటే 3 3 9 యూనిట్ ప్లేస్ 6 ఎంతనా 36 యూనిట్ ప్లేస్. ఎమ్ములు ఎంత 64, 6 ఎంత 36 యూనిట్ ప్లేస్ చెప్తున్నా. సో 4 ఎక్కడ ఉంది చూడండి, 4 అనేది ఇక్కడ ఉంది కాబట్టి సో మనకు 468 అనేది దీని యొక్క స్క్వేర్ రూట్. సో మనకైతే లెంత్ వచ్చేసి 468 ఇస్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఇక్కడ కూడా మనకు ఆప్షన్ సి అనేది కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం అవుతుంది. మరి అదే విధంగా నేనైతే ఇక్కడ ఆప్షన్స్ మీద డిపెండ్ అయ్యాను. సో 8,64. సో 4 ఇక్కడ ఉంది అంతే, అదే ఆన్సర్ అయిపోయింది. సో నాకు స్క్వేర్ రూట్స్ రావు అనుకున్నప్పుడు ఆప్షన్స్ మీద డిపెండ్ కాండి. విన్నర్ యొక్క ఫస్ట్ కర్తవ్యం ఏంటంటే క్వశ్చన్ తో పాటు ఆప్షన్స్ మీద కూడా డిపెండ్ అవ్వాలన్నా. సో ఇది మనకు సెకండ్ క్వశ్చన్ మెన్సురేషన్ విభాగానికి సంబంధించింది. Find the area of the equilateral triangle with a side of 94 centimeters. అమ్మా ఇక్కడ ఈక్విలాటరల్ ట్రయాంగిల్ యొక్క సైడ్ అట 94 సెంటీమీటర్స్ అట ఈక్విలాటరల్ ట్రయాంగిల్. సో దీన్ని తెలుగులో సమబాహు ఈక్విలాటరల్
దీని తెలుగులో సమబాహు త్రిభుజం అంటాం నాన్న. సమబాహు త్రిభుజం అంటాం. అంటే భుజాలన్నీ కూడా సమానంగా ఉంటాయి, 3 భుజాలు కూడా సమానంగా ఉంటాయి. మీకు బాహుబలి తెలుసు, సమబాహు తెలుసా? సో ఇక్కడ బాహుబలి అంటే ఏంది నాన్న? బాహుబలి సినిమా తెలుసు మీకు, బాహుబలి. సో ఇక్కడ బాహుబలి అంటే పూర్తి నేమ్ కూడా చెప్తా. బాహు అంటే చాలా అని అర్థం, చాలా బలంగా ఉన్నాడనా. బాహుబలి అంటే చాలా బలంగా ఉన్నాడనా, అది కాదు ఇక్కడ. సో ఇక్కడ సమబాహు అంటే ఏంది? సమానమైన భుజాలు. అంటే ఇక్కడ బహు అంటే భుజం అని ఇంకొక మీనింగ్ వస్తుంది. మరి ఇక్కడ బాహుబలి అంటే ఏంటంటే భుజాలు బలంగా కలవాడు. అహో, బాహుబలి అంటే ఇక్కడ ఏంది? భుజాలు బలంగా కలవాడే బాహుబలి. క్షత్రియులకు భుజాలు బలంగా ఉంటాయి. ఓకే, బాహుబలి. ఓకే, భుజాలు బలంగా గలవాడే బాహుబలి. ఓకే, అది మనకు పక్క పెట్టండి. సో ఇక్కడ సమానమైన భుజాలు, బహు అంటే ఇక్కడ బహు అంటే సమభుజాలు కలిగినటువంటి దాన్ని ఈక్విలాటరల్ ట్రయాంగిల్ అంటారు, తెలుగులో సమబాహు త్రిభుజం అంటాము. మరి ఇక్కడ ఏంటమ్మా సమబాహు త్రిభుజానికి ఫార్ములా? సమబాహు త్రిభుజ వైశాల్యానికి ఫార్ములా ఏరియా కావాలి. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ది ఈక్విలాటరల్ ట్రయాంగిల్ హూజ్ సైడ్ ఇస్ 94 సెంటీమీటర్స్? అంటే ఇక్కడ ఏరియా ఫార్ములా √3/4 ఏ స్క్వేర్. ఏ స్క్వేర్ అంటే ఇక్కడ సైడ్ స్క్వేర్ అన్నట్టు బాబు. మరి ఇక్కడ √3/4 సైడ్ ఎంత ఇచ్చాను? 94. సో స్క్వేర్ కాబట్టి 94. సో నాకు 2 2 2 4 8 40 ఎగైన్. సో 4 7. సో మరి ఇక్కడ నాకు చూసినట్లయితే 47 47 4 4 16 7 49 7 4 28 28 2 56. సో 9 3 6 6 12. సో 2239 అన్న. సో దీని యొక్క స్క్వేర్ రూట్ అంతా 2239 √3 సెంటీమీటర్ స్క్వేర్ బాబు. మనకి ఎక్కడ ఉందో చూడండి మరి. సో అండ్ 2239 √3 సెంటీమీటర్ స్క్వేర్ అనేది D లో ఉంది. D ఇస్ ద అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. ఇక చూడండి నాన్న, నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే the average of 11 players state level cricket team is 1 or 2 kgs. When coach is added, then average weight is increased by 1 kg. What is the weight of the coach? అంటే ఇక్కడ 11 మంది ఆటగాళ్ళట, వాళ్ళు కూడా రాష్ట్ర స్థాయి క్రికెట్ జట్టుకు సంబంధించిన వాళ్ళ సగటు బరువు వచ్చేసి మనకు 1 or 2 kgs ఇచ్చేసారు. ఒకవేళ కోచ్ కూడా కలిసిపోతే వాళ్ళ యొక్క సగటు బరువు 1 kg పెరుగుతుంది. ఆయన కోచ్ యొక్క బరువు ఎంత అంటే ఇక్కడ ఈ 11 మెంబర్స్ యొక్క సమ్ ఆఫ్ వెయిట్స్ కావాలి. సో 11 మంది యొక్క ప్లేయర్స్ యొక్క సమ్ ఆఫ్ వెయిట్స్ కావాలి. అంటే వీళ్ళ యొక్క 11 మంది ప్లేయర్స్ యొక్క మొత్తం బరువు కావాలి నాన్న. అప్పుడు ఏం చేయాలి? 11 × 102 చేయండి. అంటే 102 ఎందుకంటే ఇక్కడ యావరేజ్ వెయిట్ ని టోటల్ మెంబర్స్ తోటి నేను ఇంటూ చేస్తున్నాను. 2211 అంటే ఇక్కడ 1122 అనేది కేజెస్ అవుతుంది. ఒకవేళ ఈ 11 మెంబర్స్ ప్లేయర్స్ తో పాటు నాన్న కోచ్ ను కూడా కలుపుకుంటే మొత్తం 12 మంది కాబట్టి ఇంటూ 12. సో 103 ఎందుకు వేసుకున్నానంటే నాన్న, సో వెయిట్ అనేది నీకు అక్కడ 1 kg ఇంక్రీజ్ అవ్వడం జరిగింది. మరి 103 × 2 నాన్న, అంటే 12 206 × 103. సో నాకు 6 3 2 1 అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది అంటే నాన్న, సో 1236 kgs అయితే రావడం జరిగింది. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి ఒక్కసారి. సో డిఫరెన్స్ ఎంత ఉంది నాన్న? ఇక్కడ నీకు 6లో 2 పోతే 4, 3లో 2 పోతే 1, తర్వాత నీకు 1లో మనకి ఇక్కడ ఓకే 2లో 1 పోతే 1 అంటే 114 kgs అయితే మనకు కావాల్సినటువంటి కోచ్ యొక్క బరువు. డిఫరెన్స్ అనేది చూడండి. మరి ఇక్కడ 114 kgs అయితే ఎక్కడ ఉంది అనేది చూసినట్లయితే సో మనకు ఆప్షన్ ఏలో ఉండడం జరిగింది. ఆప్షన్ ఏ అనేది మనకు కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం. ఓకేనా? ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకొక క్వశ్చన్ వచ్చింది. ఫైండ్ ద ఏరియా ఆఫ్ ది స్క్వేర్ డయాగ్నల్ ఇస్ 90 సెంటీమీటర్స్. అంటే ఒక కర్ణం యొక్క పొడవు, ఏ కర్ణం యొక్క పొడవు? చతురస్ర కర్ణం యొక్క పొడవు 90 సెంటీమీటర్లు అయితే దాని వైశాల్యం ఎంత అంటుండ్రు. మరి చతురస్రం అంటే ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్. దాని యొక్క డయాగ్నల్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడన్నా? 90 సెంటీమీటర్స్ ఇచ్చాడు. మరి మనకు ఇక్కడ డయాగ్నల్ ఆఫ్ ది స్క్వేర్ కి ఫార్ములా ఏంటంటే √2/a. అంటే డయాగ్నల్ కి ఫార్ములా ఏంటంటే నాన్న √2/a. అండ్ ఏరియాకి ఫార్ములా ఏంటంటే ఇక్కడ a స్క్వేర్ అవుతుంది. ఇప్పుడు నేను చూద్దాము. సో √2a = 90. 2 సైడ్ల స్క్వేర్ చేద్దాం నాన్న. 2 సైడ్ల స్క్వేర్ చేస్తే ఇది ఏమవుతుంది తెలుసా? సో దీనికి క్యాన్సిల్ అవుతుంది. 2a² నాన్న 90 × 90. ఓకేనా?
అదేవిధంగా మనకు సో మనకి ఎంత అవుతుందంటే ఇక్కడ సో మనకి 2a² ఈజ్ ఈక్వల్ టు 8100 సో ఏ ఈజ్ ఈక్వల్ టు మనకి 4050 సో 4050 ఇది మనకు a² అనేది ఏరియా అని చెప్పుకున్నాం కదా 4050 సెంటీమీటర్ స్క్వేర్. సో ఇక్కడ ఇచ్చారు సెంటీమీటర్ స్క్వేర్లలో ఉంటుంది సో సెంటీమీటర్స్ స్క్వేర్. సో 4050 అనేది మనకి ఆప్షన్ డి లో ఉండడం జరిగింది. ఆప్షన్ డి అనేది మనకి కావాల్సినటువంటి సరైన సమాధానం నానా. ఓకేనా. సో ఇక్కడ 6th వన్ చూడండి, మనకి ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి అడిగినటువంటి క్వశ్చన్. ది వాల్యూ ఆఫ్ ఏ పీస్ ఆఫ్ మెటల్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 370 to 444 రూపీస్, దెన్ హౌ మచ్ పర్సెంటేజ్ ఇంక్రీజ్. అంటే ఇక్కడ ఒక లోహపు ముక్క విలువ 370 రూపాయల నుండి 444 రూపాయలకు పెరిగింది. అయినా దాని యొక్క ధరలో పెరుగుదల శాతం ఎంత? సో ఇక్కడ నాన్న పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్, అంటే రెండింటి మధ్యలో ఎంత వ్యత్యాసం వచ్చింది. సో డిఫరెన్స్ అంటే వ్యత్యాసం నాన్న. అదేవిధంగా ఇనీషియల్ వాల్యూ అంటే మొదట ఉన్నటువంటి ధర, ఇనీషియల్ వాల్యూ మొదట ఉన్నటువంటి ధర ఇంటూ 100 నాన్న. సో ఇది మనకి ఉన్నది పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ అన్న పర్సెంటేజ్ ఆఫ్ డిక్రీజ్ అన్న డిఫరెన్స్. ఇనిషియల్ మొదట ఎంత రేట్ ఉంది ఇంటూ 100. మరి ఇక్కడ చూసినట్లయితే 370 నుంచి ఎంత పెరిగిందన్న 444 రూపాయలు పెరిగింది. అంటే డిఫరెన్స్ ఎంత వచ్చింది తెలుసా? సో ఇక్కడ ఒక 30 రూపాయలు అవతల 44 అంటే 74 రూపాయలు డిఫరెన్స్ ఉంది. సో ఇనీషియల్ గా ఎంత ఉందమ్మా రేటు 370 ఇంటూ 100 నానా. సో 0కి 0 క్యాన్సిల్. అదేవిధంగా 37 ఒకట్ల 37 రెండ్ల సో 74. సో ఫైనల్ గా 20% అయితే ఇంక్రీజ్ అయింది. మరి 20% అనేది మనకు ఆప్షన్ సి అనేది మనకు కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం అమ్మా. ఆప్షన్ సి అనేది మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఆన్సర్. రేషియో ఆఫ్ ది సైడ్స్ ఆఫ్ ది quadrilaterals is 2:3:4:5 and a perimeter is 560 centimeters. Then find the smallest side. ఇక్కడ క్వాడ్రిలేటరల్ అంటే ఏంటి తెలుసా? 4 భుజాలు కలిగిన దాన్ని ఏదైనా క్వాడ్రిలేటరల్ అనొచ్చు. పారలోగ్రామ్, ట్రైపేజియం, రాంబస్, స్క్వేర్ అండ్ రెక్టాంగిల్ ఇవన్నీ కూడా క్వాడ్రిలేటరల్స్. అంటే 4 భుజాలు ఉండేది అది ఏదైనా క్వాడ్రిలేటరల్స్. సో మనకు ఇది కూడా క్వాడ్రిలేటరల్. సో భుజాల యొక్క నిష్పత్తి 2:3:4:5. అయితే ఇక్కడ మరి ఇందులో మనకు దీని యొక్క చుట్టుకొలత ఇచ్చాడు ఎంత? 560 సెంటీమీటర్లు చిన్న భుజము కావాలి అంటే స్మాలెస్ట్ సైడ్ కావాలి. మరి ఇక్కడ స్మాలెస్ట్ సైడ్ అంటే చిన్న భుజము నాన్న స్మాలెస్ట్ సైడ్ కావాలంటే 560 బై సమ్ ఆఫ్ ది రేషియో ఎంత? సో 2 + 3 5, 5 + 5 10, 10 + 4 14 ఇంటూ we want only smallest side. సో 40లో పోతుంది నాన్న. 14 56 పక్కన 0 ఉంది 40 ఇంటూ 2 ఉంది నాన్న 80 అనేది స్మాలెస్ట్ సైడ్. సో 80 సెంటీమీటర్లు అనేది మనకు కావాల్సినటువంటి స్మాలెస్ట్ సైడ్. ఒకవేళ లార్జెస్ట్ అన్నప్పుడు అక్కడ కీప్ 5 200 సెంటీమీటర్స్ మనకు వచ్చేస్తుంది. సో మరి 80 అనేది ఎక్కడ ఉందంటే ఆప్షన్ సి లో ఉండడం జరిగింది. ఆప్షన్ సి అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం. సార్ మీరు నోట్స్ లో వేయండి ఎందులో నుంచి ఎన్ని వస్తున్నాయి అనేది. సో మనకైతే ఆర్పిఎఫ్ స్పెషల్ కోచింగ్ అయితే స్టార్ట్ అయింది. ఇది ఫాస్ట్ ట్రాక్ బ్యాచ్ అన్నట్టు స్పెషల్ బ్యాచ్. ఫాస్ట్ ట్రాక్ అనేది మీకు గన్ షాట్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను 3 months కోర్స్ డ్యూరేషన్, 6 months కోర్స్ డ్యూరేషన్. అండ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఇన్ కోర్స్ కోర్స్లో జాయినింగ్ కానీ అప్లికేషన్లో ఉంటాయి. అలాంటి నెంబర్ కాల్ చేయండి. అండ్ ఆల్రెడీ మనకు లైవ్ క్లాసెస్ అయితే జరుగుతున్నాయి. 1500+ రికార్డింగ్ వీడియోస్ ఉన్నాయి, మాక్ టెస్ట్లు ఉన్నాయి, ప్రీవియస్ పేపర్స్ ఉన్నాయి, గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. అండ్ ఎవ్రీథింగ్ అనేది మనకి ఏపీ తెలంగాణలో లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ప్లాట్ఫామ్ కోచింగ్ అంటే యూఎఫ్జే నాన్న. సో ఎనీవే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాము. సో ఇక్కడ మనకు ఇది డేటా ఇంటర్ప్రిటేషన్ అంటారు దీన్ని. ఇంతకుముందే చెప్పాను దత్తాంశ పర్యాప్తత అంటారు తెలుగులో. లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్, కమ్మీ రేఖ చిత్రాలు అంటారు. పై చార్టు ఇది సర్కిల్లో ఉండి సో ఇలా ఉంటుంది. ఓకేనా. అదే విధంగా టేబులర్ ఫామ్, టేబుల్లో డేటా ఇస్తారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ రావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు యావరేజ్, రేషియో ప్రపోర్షన్,
పర్సంటేజ్ ఐడియా ఉంటే చాలు. సో ఈజీగా గెట్ ఇన్ అవుతారు. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు క్వశ్చన్ అనేది నేను ఒకసారి చూస్తానమ్మా. సో ఇక్కడ మనకు ఏమి ఇచ్చాడు అనేది చెప్తాను ఇక్కడ. సో ఇక్కడ మనకు 3 క్వశ్చన్స్ వస్తాయి. ఒకటే టేబుల్ ఒకటే డేటా ఇంటర్ప్రిటేషన్ మీద నీకు 3 క్వశ్చన్స్ వస్తాయి నాన్న. కొంచెం అయితే నేను జూమ్ అయితే చేశాను కూడా మీకు అంటే మీకు ఓకే డన్. సో ఇక్కడ రైట్. సో ఇక్కడ ఏంటంటే నాన్న మనకు 2 కంపెనీల యొక్క ఉత్పత్తులు ఇచ్చాడు. సో ది ఫాలోయింగ్ గ్రాఫ్ షోస్ ఆన్సర్ ద బేస్డ్ ఆన్ దిస్ క్వశ్చన్. ఇక్కడ మనకు 2 కంపెనీల యొక్క ఉత్పత్తులు అంటే ప్రొడక్ట్స్ అని ఇచ్చాడు. ఏంటి? సో ఇక్కడ మామూలు లైన్ ఉంది చూసారా, ఇది ఎక్స్ కంపెనీ అన్నట్టు. ఇది ఎక్స్ కంపెనీ, ఇది వచ్చేసి మనకు వై కంపెనీ. సో ఈ ఎక్స్ అండ్ వై కంపెనీలట వేలల్లో ఉత్పత్తి చేస్తాయట ఏదో ఒక ప్రోడక్ట్. సో ఎప్పటి నుంచి 2001 సంవత్సరంలో ఇచ్చిండు, 2002లో ఇచ్చిండు, 2003లో ఇచ్చిండు, 2004లో ఇచ్చిండు, 2005లో, 2006లో ఇచ్చిండు. సో మనకు ఈ 6 సంవత్సరాలలో ఒక కంపెనీ యొక్క ఉత్పత్తులు ఇచ్చాడు. సో ప్రొడక్షన్ ఇచ్చాడు. సో ఓకే అని. సో ఇక్కడ మనకు కావాల్సింది ఏందో చూద్దాం ఇప్పుడు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ థౌజండ్స్? సో ఇది థౌజండ్స్ లో ఇచ్చాడు. బిట్వీన్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై కంపెనీ ఎక్స్ 2001 అండ్ 2002. అంటే ఇక్కడ కంపెనీ ఎక్స్ అట 2001 సంవత్సరంలో అదేవిధంగా 2002 సంవత్సరంలో ఉత్పత్తి చేసినటువంటి వస్తువుల మధ్య తేడా ఎంత? వేలల్లో అంటున్నాడు. మరి కంపెనీ ఎక్స్ అనేది 2001లో 36,000. సో 36,000. సో 36,000 ఉంచుదాం. 2002లో 40,000 ఉత్పాదన చేసింది. మరి ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందంటే 4,000. సో ఆ 4,000 అనేది ఆప్షన్ లో ఎక్కడుందో చూడండి. సో మీకు ఇక్కడ క్లియర్ ఉంది అనుకుంటున్నాను. ఓకే, 4,000 అనేది ఆప్షన్ సి లో ఉండడం జరిగింది. సో ఆప్షన్ సి అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ నానా. సో ఇది మీకైతే వన్స్ అగైన్ నేను జూమ్ చేసినప్పుడు మీ స్క్రీన్ షాట్ తీసుకున్నా, నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఓకేనా? రైట్. సో 3 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 3 కూడా సీక్వెన్స్ ఇవ్వడు, ఆర్పిఎల్ సీక్వెన్స్ ఇవ్వడు. 3 క్వశ్చన్ అక్కడక్కడ ఇస్తాడు. ఓకేనా? రైట్. సో ఇక్కడ చూడండి, one shopkeeper bought anything 400 rupees, sold it for 320. Find out the loss percentage. సో ప్రాఫిట్ అండ్ లాస్ నేను చెప్పినట్టే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి. ఇక్కడ ఒక దుకాణదారుడు ఒక వస్తువునట 400 కొని 322 రూపాయలకు అమ్మాడు. ఆయన నష్ట శాతం ఎంత? మరి ఇక్కడ సో లాస్ పర్సంటేజ్ ఫార్ములా ఏంటన్నా? లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అమ్మా. సో లాస్ బై కాస్ట్ ప్రైస్. మరి 400 కొని నువ్వే 320 అమ్మితే నీకు లాసే కదా. ఎంత లాస్ వస్తుందన్నా మనకు? సో మనకు లాస్ పర్సెంటేజ్ అంటే ఎంత వస్తుంది? 80 రూపాయలు లాస్ వస్తుంది. వాట్ ఈస్ ద కాస్ట్ ప్రైస్ అమ్మా? సో కాస్ట్ ప్రైస్ అనేది మనకు 400 అన్నా ఇంటూ 100. సో ఫైనల్ గా మనకు 20% అయితే లాస్ వస్తుంది నాన్న. మరి ఎక్కడ ఉంది 20% అంటే ఆప్షన్ ఏ అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం. సో ఆప్షన్ ఏ ఇస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో సింప్లిఫికేషన్ నుంచి 5 క్వశ్చన్స్ పడుతున్నాయి. ఓకేనా? సో ఇక్కడ సింప్లిఫికేషన్ నుంచి మీకు 5 క్వశ్చన్స్ పడుతున్నాయి. సో నేనైతే మీకు ప్రతిదీ కూడా విజిబుల్గా అయ్యేటట్టు చూస్తున్నాను. సో ఇక్కడ మనకు ఇక్కడ ఇచ్చింది ఏంటంటే సింప్లిఫికేషన్ లో ఒకటి 5 క్వశ్చన్లలో ఒక ఏమేమి పడతాయి తెలుసా? 5 నుంచి 6 క్వశ్చన్లు పడతాయి సింప్లిఫికేషన్ లో. డివిజిబిలిటీ రూల్, తర్వాత సింప్లిఫికేషన్, తర్వాత ఇదేంటి స్క్వేర్ రూట్స్. సో స్క్వేర్ రూట్స్ మీద 2 పడే అవకాశం ఉంటాయి మ్యాక్సిమం. ఓకేనా? 5 క్వశ్చన్స్లలో బాగా పడుతున్నాయి ఇందులో. సో అదేవిధంగా మరి ఇక్కడ అమ్మ ఈ క్వశ్చన్ లో మీరు చూసినట్లయితే స్క్వేర్ కి క్యాన్సిల్ నానా. సో 555 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ 169. అట్లీస్ట్ మీకు 20 వరకు స్క్వేర్స్ క్యూబ్స్ రావాలి. రూట్ 169 వాల్యూ ఎంత? 13. సో మనకు ఫైనల్ గా 555 మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 25 అవుతుంది అనేది. సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 555 లో నీకు 25 పోతే ఎక్స్ ఈజ్ ఈక్వల్ ఫైనల్ గా మనకు 530 వస్తుంది. 530 అనేది ఆప్షన్ ఏ అనేది మనకు కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం. ప్రపోర్షన్ నుంచి ఒక క్వశ్చన్ చూడండి. ది రేషియో ఆఫ్ ది పెన్, పెన్సిల్, ఎరేజర్ ఇన్ ఏ బాక్స్ ఈజ్ 3:2:1 and the prices of pen, pencil, eraser is 3 rupees, 2 rupees and 2 rupees and the total amount spent on box is 570. How many pens are there? అంటే ఇక్కడ ఒక పెట్టెలో పెన్నులు, పెన్సిళ్ళు, ఎరేజర్స్ మనం రబ్బర్లు అంటాం,
సో వీటి యొక్క మధ్య నిష్పత్తి ఇచ్చాడు 3:2:1. అలాగే పెన్ యొక్క ధర ₹3, పెన్సిల్ ధర ₹2, ఎరేజర్ ధర ₹2. మొత్తం ఆ పెట్టెకి పెట్టిన ఖర్చు ₹570 అయితే ఆ పెట్టెలో ఉన్నటువంటి పెన్నుల సంఖ్య ఎంత అంటున్నాడు. సో ఇక్కడ పెన్, పెన్సిల్, ఎరేజర్, సో ఈ మూడింటి మధ్య నిష్పత్తి ఎంత 3:2:1. మరి కాస్ట్ ప్రైజెస్ ఎంత ₹3, ₹2 అండ్ ఇదంతా ₹2. అయితే ఇక్కడ మనకి ఎన్ని పెన్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి బెటర్ టు టేక్ 3x, ఎన్ని పెన్సిల్స్ ఉన్నాయో తెలియదు కాబట్టి 2x అండ్ ఎరేజర్స్ కూడా 1x. మరి ఒక పెన్నుకి ₹3 అయితే 3x పెన్స్ ఎంత 3 × 3 9x. ఒక పెన్సిల్ కి ₹2 అయితే 2x అంత, సో ఇంటూ చేసి ఇక్కడ మనకు 4x. ఒక ఎరేజర్ కి మనకి ₹2 అయితే 1x ఎంత, సో 2x అవుతుంది. సో ఫైనల్ ఇది మనకు టోటల్ ప్రైస్ అవుతుంది నాన్న. సో ఇక్కడ 9x + 4x + 2x సో ఈజ్ ఈక్వల్ టు నాన్న 570 మనకి ఇది కావాలి. సో మనకు చూసినట్లయితే 9 + 6 15x నాన్న. సో 15x = 570. దెన్ సో సో మనకి ఎంత అవుతుంది 15 3 45, 15 3 45. ఓకేనా 45 అంటే ఇక్కడ ఎంత మిగులుతుంది 12 అంటే 8 120. సో x = నాకు 38 వస్తుంది. మరి మనకు కావాల్సింది పెన్స్ కావాలి. నెంబర్ ఆఫ్ పెన్స్ ఏంది 3x కదా, 3 × 38. సో మనకి ఎంత వస్తుంది అంటే ఇక్కడ 114 వస్తుంది. సో ఈ నెంబర్ ఆఫ్ పెన్స్ ఏంటంటే 114 అనేది ఆప్షన్ ఏలో ఉంది. ఆప్షన్ ఏ అనేది మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి డిస్కౌంట్, ప్రాఫిట్ అండ్ లాస్ లోనే డిస్కౌంట్ నుంచి ఒక క్వశ్చన్. ది బుక్ హ్యాస్ అ ప్రింటెడ్ వాల్యూ ఇస్ 3900 అండ్ షాప్ కీపర్ అలౌస్ 10% డిస్కౌంట్, స్టిల్ గాట్ 20% ప్రాఫిట్. వాట్ ఈస్ ద ప్రైస్ ఆఫ్ బుక్? అమ్మా మనం ఏదైనా బుక్ షాప్ కి వెళ్ళినప్పుడు వాడు కంపల్సరీ డిస్కౌంట్ ఇస్తాడు బుక్ మీద. బుక్ మీద ప్రైస్ ఉంటుంది, దాన్ని మనం మార్కుడ్ ప్రైస్ అంటాము లేదా ప్రింటెడ్ ప్రైస్ అంటాము. ఓకేనా, దాని మీద కంపల్సరీ వాడు వద్దన్నా డిస్కౌంట్ ఇస్తాడు. డిస్కౌంట్ ఇచ్చినప్పుడు కూడా షాప్ లాభం వస్తుంది కదా. అంటే ఇప్పుడు నేను ఒక బుక్ షాప్కి వెళ్ళాను, వాడు నాకు 10% డిస్కౌంట్ ఇచ్చాడు, షాప్ ఆయనకి 20% లాభం వచ్చింది అంటే వాడు దాని మీద ప్రింటెడ్ కంటే ఇంకా తక్కువగా కొనాలి. మరి ఎంత కొన్నాడు వాడు అంటే ఇక్కడ అది కావాలి. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని మీద ప్రింటెడ్ ప్రైస్ అంటే మార్కుడ్ ప్రైస్ ఎంత ఉంది అంటే 3900 ఉంది. సో మరి సెల్లింగ్ ప్రైస్ అంటే 10% డిస్కౌంట్ ఇచ్చాడు కదా, అంటే ఎంత కమ్మిండు 90% కమ్మాడు. 10% డిస్కౌంట్ ఇచ్చాడంటే 90% కమ్మినట్టునా. సో 9 9 81, 9 3 27. సో ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి 28 35 అంటే 3510 కమ్మాడు. మరి 3510 కమ్మినప్పుడు కూడా అడిగి 20% లాభం వచ్చిందంటే ఇదేంటి తెలుసా 120% ఈజ్ ఈక్వల్ టు 3150. మన కాస్ట్ ప్రైస్ అనేది 100% ఎంత అనేది కావాలమ్మా. సో మన క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 0 0 క్యాన్సిల్ అవుతుంది. అదేవిధంగా నాకు చూసినట్లయితే 25 4 25 4 3 ఓకేనా. సో మనకు 3 1 అగైన్ 3 1 7. సో నాకు 117 × 25. సో 117 × 25. సో 7 35 సారీ 5 35 5 1 5 8 5. సో అంటే 500 17 85. సో ఇదంతా అవుతుంది మనకు 2 మనకు 100 సో 234 నాన్న. సో 5 12. సో 5 4 9. సో 2925 ఎక్కడ ఉంది మనకు. సో ఫైనల్గా మనకు 2925 వచ్చింది. ఆప్షన్ డి అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఆప్షన్ డి ఇస్ ద అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో 30 క్వశ్చన్స్ ఉంటాయి నాన్న. ఇవన్నీ కూడా మనకు ఇది ఇంకోటి, ఇది ఎప్పటి పేపర్ తెలుసా మీకు? ఎప్పటి పేపర్ అనుకుంటున్నారు? ఇది కావాలంటే చెక్ ఇట్ 4th సో ఫిబ్రవరి సో 2019 షిఫ్ట్ సంబంధించింది 14th అనుకుంటా. 14th ఓకే 14th సెకండ్ ఇది. సో ఇది వన్ ఆఫ్ ది షిఫ్ట్ పేపర్ నాన్న, మెన్షన్ చేయలేదు నేను, చేస్తాను కూడా. సో ఇక్కడ ట్రైన్ ఈజ్ రన్నింగ్ 49 m/s. క్రాస్ రే పోల్ ఆర్ సిగ్నల్ లెంత్ ఇన్ 12 seconds. వాట్ ఈస్ ద లెంత్ ఆఫ్ ది ట్రైన్? నాన్న ఈ విధంగా
సిగ్నల్ లెంత్ ని ఇది ట్రైన్ అనుకుంటే ఇది ఎంతలో దాటిందన్నా నాకు 12 సెకండ్లలో దాటింది 12 సెకండ్లలో దాటింది అండ్ స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ ఎంత 49 మీటర్ పర్ సెకండ్ మరి ఇది 12 సెకండ్లలో దాటిందంటే దాని అర్థం తెలుసా డిస్టెన్స్ ఇక్కడ డిస్టెన్స్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏదో కాదు నాన్న డిస్టెన్స్ అంటే ఇక్కడ నథింగ్ బట్ ట్రైన్ యొక్క లెంత్ అండి సో ఇక్కడ డిస్టెన్స్ అంటే ఏదో కాదు నాన్న ట్రైన్ లెంత్ మరి స్పీడ్ ఎంత అంటే నాన్న 49 అండ్ టైం ఎంత 12 సెకండ్స్ మరి ఇక 9 2 18 అంటే ఇక నాకు 588 అంటే ఇక నేను డైరెక్ట్ చేసేస్తున్నాను 588 మీటర్స్ అనేది ట్రైన్ యొక్క నీకు లెంత్ అవుతుంది అంటే ఇక్కడ మనకు రైలు యొక్క పొడవు 588 మీటర్లమ్మా సో ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ సో ఇక్కడ చూడండి ఇంతకుముందు నేను చెప్పాను డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా ఒకే దగ్గర ఇవ్వడు కానీ ఒకటే టైప్ క్వశ్చన్స్ ని 3 దిక్కుల 3 వేరు ప్లేస్లలో లొకేట్ చేస్తూ ఇస్తారమ్మా సో ఇక్కడ మనకు చూసినట్లయితే ఏమి ఇచ్చాడు ఇంతకుముందు చెప్పాము 2 కంపెనీల యొక్క ఉత్పత్తులని సో మరి 2 కంపెనీలు 2001 నుంచి 2006 వరకు ఉత్పత్తి చేసినాయి ఏంటి ఎక్స్ కంపెనీ అదేవిధంగా వై కంపెనీ క్వశ్చన్ ఏంది ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రొడక్షన్ ఆఫ్ బోత్ కంపెనీస్ ఇన్ ద వెహికల్స్ ఇయర్స్ ఆఫ్ వెహికల్స్ మ్యానుఫ్యాక్చర్డ్ బై ఎక్స్ అండ్ వై కంపెనీస్ 2001 to 6 అంటే 2001 నుండి 2006 వరకు 2 కంపెనీల యొక్క ఉత్పత్తుల మధ్య వ్యత్యాసం ఎంత మరి ఎక్స్ అనేది నాకు ఇక్కడ ప్లేస్ లేదు కాబట్టి నేను చెప్తున్నాను ఎక్స్ కంపెనీ సో 36 2001లో 40 48 అదేవిధంగా 61 26 33 మొత్తంగా ఎన్ని చూద్దాం సో నాన్న ఇక్కడ ఎక్స్ అనే కంపెనీ 6 సంవత్సరాలలో మొత్తం చేసినటువంటి ఉత్పత్తులు ఎన్నో చూద్దాం నాన్న సో 6 3 9 10 18 24 సో ఇక్కడ 5 7 13 17 21 24 అంటే 2044 అంటే సారీ 244,000 అన్నట్టుగా సింపుల్ చెప్పాలంటే మరి వై కంపెనీ యొక్క ఉత్పత్తులు కూడా చూస్తున్నాను వై కంపెనీ యొక్క ఉత్పత్తులు సో 60 56 66 65 55 66 సంవత్సరాలు సో నీకు 6 12 ప్లస్ 10 22 సో 6 2 8 8 5 అంతా ఇక్కడ 13 19 25 30 362,000 సో ఇప్పుడు రెండింటి మధ్య డిఫరెన్స్ చూడాలి సో 362 అనేది వై కంపెనీ ఉత్పత్తులు 244 అనేది సో ఎక్స్ కంపెనీ సో నాకు ఇక్కడ 12 4 పోతే 8 నాన్న అదేవిధంగా ఇక్కడ 5 ఉంటుంది 5లో 4 పోతే ఎంత నాన్న 1 ఉంటుంది అదేవిధంగా 3లో 118 అనేది మనకు ఆప్షన్లో ఉందంటే ఆప్షన్ సి అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ చాలా ఈజీ క్వశ్చన్స్ ఇన్ టైంలో చేయొచ్చు ఓకేనా సో మనకి ఇక్కడ 15th కన్నా సో 16th వన్ చూడండి సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఇస్ డివిజిబుల్ బై 12 అంటే కింది వాటిలో 12 చే భాగించబడేది ఏది 12 చే భాగించబడేది అంటే నాన్న మరి 12ని ఏ నెంబర్ల యొక్క ప్రోడక్ట్ రాయొచ్చు 3 into 4 అంటే ఇక్కడ 3 into 4 అంటే ఎంత నాన్న 12 అంటే ఏదైనా సంఖ్య 3తో మరియు 4 అంటే 3తో మరియు 4 చే డివిజిబుల్ అవుతుంది కంపల్సరీ 12తో డివిజిబుల్ అవుతుంది అంటే 3 చేత 4 చేత భాగించబడ్డప్పుడు అది దేంతో డివిజిబుల్ అవుతుంది 12తో డివిజిబుల్ 12తో డివిజిబుల్ అవుతుంది మరి ఇక్కడ 4 యొక్క డివిజిబిలిటీ రూల్ అంటే 4 యొక్క భాజనీయ సూత్రం ఏం తెలుసు ఇక్కడ చివరి 2 అంకెలు 4 ఎక్కంలో పోతే నాన్న టోటల్ నెంబర్ కూడా 4తో డివిజిబుల్ అవుతుంది మరి ఇక్కడ చూసినట్లయితే 26 అనేది 4 టేబుల్లో పోదు 22 కూడా 4 టేబుల్లో పోదు 25 కూడా 4 టేబుల్లో పోదు 24 అనేది 4 టేబుల్లో పోతుంది కాబట్టి ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ మరి 3 యొక్క డివిజిబిలిటీ రూల్ అనేది మనకి 3 అవసరం లేదు ఇక చెకింగ్ అవసరం లేదు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ నో నీడ్ టు చెక్ బట్ 3 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏంటంటే sum of digits divisible by 3 then total number also divisible by 3 3 ది కూడా 9 కూడా సేమ్ ఉంటుంది ఇక్కడ sum of digits చూద్దాం ఆన్సర్ ఏనే మనకు 5 + 1 + 9 + 2 + 4 సో ఇక్కడికి మనకి ఎంత వస్తుంది చూద్దాం నాన్న సో 6 ఎంత 12 12 + 9 21 21 అనేది 3 ఎక్కన పోదా ఎన్ని కూడా 21 వస్తుంది 21 అనేది 3 ఎక్కన పోతుంది కాబట్టి అది కూడా 3 టేబుల్లో డివిజిబుల్ అవుతుంది సో ఆప్షన్ ఏ ఇస్ ద అవర్ రిక్వైర్డ్ ఆన్సర్ మా సో ఆప్షన్ ఏ అనేది మనకు కావాల్సినటువంటి సరైన సమాధానం సో అదే విధంగా మనకి ఇంతకుముందే చెప్పాను స్క్వేర్ రూట్స్ సంబంధించి సింప్లిఫికేషన్ లో మనకు 2 క్వశ్చన్స్ వస్తాయని ఓకేనా సో రైట్
సో మరి ఇక్కడ ఏది అప్లై చేయాలంటే నాన్న బాడ్మాస్ అప్లై చేయాలి. మీకు బాడ్మాస్ అంటే ఏంటది అనేది నేను చెప్తాను నాన్న. బాడ్మాస్ అనేది అప్లై చేయాలి. బాడ్మాస్ అంటే బ్రాకెట్స్ నాన్న. ఈ విధంగా మనకి డిఫరెంట్ బ్రాకెట్స్ ఉంటాయి. సర్క్యులర్ బ్రాకెట్ ఉంటది, కర్లీ బ్రాకెట్ ఉంటది. కర్లీ బ్రాకెట్ అంటే మీసాల బ్రాకెట్, అదేవిధంగా స్క్వేర్ బ్రాకెట్ అని ఉంటది. మరి ఓ అంటే ఏంటి నాన్న? ఆఫ్ 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 నాట్ ఆఫ్. సో డి అంటే డివిజన్, అండ్ ఎం అంటే మల్టిప్లికేషన్, ఏ అంటే అడిషన్, ప్లస్ ఎస్ అంటే సబ్స్ట్రాక్షన్. దాని ప్రకారమే మనము చేయాలమ్మా బాడ్మాస్ అనేది, దాని రూల్ ప్రకారమే. మరి ఫస్ట్ ఈ బ్రాకెట్ ని రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాను నేను. సో ఈ బ్రాకెట్ ని నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను. ఏ బ్రాకెట్ ని? ఈ బ్రాకెట్ ని. మరి రూట్ 289 అని ఇంతవరకు చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది డివైడ్ ఉంది. సో 17 by root 2 హోల్ స్క్వేర్. సో ఇంతవరకు చేస్తున్నాను నేను. సో ఈ హోల్ స్క్వేర్ అనేది మొత్తం బ్రాకెట్ ఉంది నాన్న. సో ఇది ఎంత? 289 అంటే 17. సో రూట్ 2 అనేది అలాగే ఉంటుంది. సో ఇప్పుడు దీన్ని ఏం చేస్తున్నా అంటే నాన్న 2 into 17 by root 2 హోల్ స్క్వేర్ గా రాస్తున్నాను. అయితే ఈ 2 ని మనం ఏమంటే తెలుసా? root 2 into 2 root 2 into 17 by root 2 హోల్ స్క్వేర్ రాస్తున్నా. ఇది క్యాన్సిల్ అయితే మనకు ఫైనల్ గా root 2 into 17 హోల్ స్క్వేర్ అవుతుంది. మరి ఇక్కడ root 2 కి ఇక్కడ స్క్వేర్ కి ఏమవుతుందంటే ఓన్లీ ఒక 2 వచ్చేస్తుంది. అదేవిధంగా 2 into 17 into 17 అక్కడ దీని యొక్క వాల్యూ ఎంత అంటే నాన్న 2 into 17 into 17 అలాగే ఉంచేశాను. సో ఇప్పుడు నాకు ఇది కావాలి కదా, ఏది? ఈ వాల్యూ కావాలి. అయితే 2 into 54 into 17 into 54 into 17 ఇది దీని యొక్క వాల్యూ. సో 2ను వీడియో అలాగే పెట్టేసాను. ప్రాబ్లం ఏం లేదు నాన్న, ప్రాబ్లం ఏం లేదు. సో మనకు అక్కడ దాంతో వచ్చినటువంటి ప్రాబ్లం లేదు. సో మరి ఇక్కడ నీకు డివిజన్ అనేది ఉంది చూసారా? డివిజన్. సో డివిజన్ దీని యొక్క వాల్యూ మనకు ఆల్రెడీ వచ్చేసింది. 2 into నాన్న 17 into 17 17 కి 17 క్యాన్సిల్, 17 కి 17 క్యాన్సిల్, 2 కి 2 కి క్యాన్సిల్. ఫైనల్ గా నీకు 54 మిగులుతుంది. అదేవిధంగా ఇంకొక 54 మిగులుతుంది. సో 54 హోల్ స్క్వేర్ అంటే ఎంత తెలుసా నీకు? 2916. సార్ అంత ఫాస్ట్ ఎలా చెప్పారు సార్? మీరు క్యాలిక్యులేషన్ చేయలేదంటే 4 4 16 యూనిట్ ప్లస్ 6 ఒకటి ఇక్కడ ఉంది. నాకు తెలిసి అదే అయి ఉంటుంది ఆన్సర్. లేదంటే ఇంకా ఫాస్ట్ చేయాలి. 5 5 25 4 4 16 5 4 20 40 6 1 9 కథం. సో స్క్వేర్ రూట్స్ మీద కూడా ఒక వీడియో చేద్దాము మన రికార్డింగ్ సెషన్ లోనే. అండ్ విత్ నేనైతే ఎంతసేపు చేసిన 2916 మీకేం అర్థం కదా 2 seconds లో. సో ఎనీవే మనకైతే ఆప్షన్ బి అనేది ఇక్కడ సరైనటువంటి సమాధానం ఉన్న ఆప్షన్ బి ఇస్ అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సో ఆల్రెడీ మనకైతే ఆర్పిఎఫ్ సంబంధించినటువంటి కోర్స్ అయితే మనకి 3 months కి వచ్చేసి 1499, 6 months కి 2499 ఉంది. సో మనకైతే లైవ్ క్లాసెస్ అయితే మనకు ఇస్తున్నటువంటి వన్ అండ్ ఓన్లీ అవర్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ యూఎఫ్జే. సో 2 రాష్ట్రాల్లో. సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కింద ఉన్నటువంటి స్క్రోలింగ్ నెంబర్ కానీ లేదంటే 7674924416 కి కాల్ చేసి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోండి. ఎనీవే నాన్న నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే the ratio of alpha and beta to age is 2:5. Sum of their ages is 249. Then what is the difference between their ages? ఇక్కడ ఆల్ఫా బీటా అంటే అది ఫిజిక్స్ కెమిస్ట్రీ అనుకున్నారు పేర్లవి. సో ఇక్కడ ఆల్ఫా బీటా అనే ఇద్దరు వ్యక్తుల యొక్క వయసుల నిష్పత్తి అట నాన్న 2:5 అట. సో ఆల్ఫా బీటా, సో ఇద్దరు వ్యక్తుల యొక్క వయసుల సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ అంతా 245. నాకు డిఫరెన్స్ కావాలి. సమ్ అంటే ఎంత చూడు 7 parts is equal to 245. మరి నేను అడిగింది వారి వయసుల మధ్య వ్యత్యాసం. వారి వయసుల మధ్య వ్యత్యాసం ఎన్ని పార్ట్స్ ఉంది? 2 కి 5 కి మధ్య డిఫరెన్స్ 3 parts is there. 3 parts. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నానా 245 into 3 by 7. సో 7 3 21 35 అంటే 35 into 3 మనకు 105 వస్తుంది. ఆప్షన్ డి అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. సో కంపేర్డ్ విత్ ఏపీఎస్సి టీఎస్పీఎస్సీ కానిస్టేబుల్ తో చూస్తే రైల్వే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ చాలా ఈజీ ఉంటది. కొంచెం హార్డ్ వర్క్ చేయండి. ఆల్రెడీ నా నెంబర్ దాదాపు యూఎఫ్జీ లో యాప్ తీసుకున్న ప్రతి స్టూడెంట్ దగ్గర ఉంటుంది. మీకు ఎలాంటి డౌట్స్ నా నెంబర్ కూడా కాల్ చేసి క్లారిఫై చేసుకోండి. ఓకేనా? లైవ్ సెషన్ లో మీరు చేసుకున్నా మా ప్రాబ్లమే లేదు. ఓకే ఎనీవే సో 75 out of a box 125 detergent soaps are used. What percentage of detergent soap left in the box? అంటే ఒక డబ్బా మీకు డిటర్జెంట్ సబ్బులు అంటే మన కాటన్ బాక్స్ అనుకుంటాం. ఆ కాటన్ బాక్స్ లో 120 సబ్బులు పడతాయట. కానీ అందులో ఎన్ని యూజ్ చేస్తుండ్రు? 75 సబ్బులనే యూజ్ చేస్తున్నానా.
120 సబ్బుల బదులు 75 సబ్బులను యూజ్ చేస్తుండ్రు. అయినా అది ఇంకా ఎంత శాతం లెఫ్ట్ అయిపోయింది అంటే 125కి 75 యూజ్ చేస్తుండే ఎంత భాగం లెఫ్ట్ ఉంది అన్న 50 సోప్స్ లెఫ్ట్ అయిపోయినాయి అంటే 50 తక్కువ యూజ్ చేస్తుండ్రు. సో పర్సెంటేజ్ ఆఫ్ లెఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని తక్కువ యూజ్ చేస్తుండ్రు 50 బై టోటల్ సోప్స్ ఎంత నాన్న 125 into 100 నాన్న. మరి ఇక్కడ క్యాన్సిలేషన్ అనేది జాగ్రత్త చేయాలి. సో నాకైతే ఇక్కడ చూసినట్లయితే 25 5ల 25 4ల 5 1ల నాన్న 5 10ల. సో నాకు 40% లెస్ అంటే లెఫ్ట్ బాక్స్ లో లెఫ్ట్ ఎంత ఉందంటే నాన్న 40% ఉంది. ఆప్షన్ డి అనేది మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఆన్సర్ నాన్న. సో చాలా ఈజీగా అడిగారు. సో మనకు ఫస్ట్ అనుకున్నామే దాని ప్రకారం అన్ని క్వశ్చన్స్ కూడా ఇస్తున్నాను. ఇక్కడ x is equal to 0.3555 గెట్ ఏ డిఫరెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ అంటే ఇక్కడ ఎక్స్ వాల్యూ పాయింట్లలో ఇచ్చాడు దానికి సంబంధించినటువంటి ఫ్రాక్షన్ ఇది అంటున్నాడు. ఈక్వల్ టు 0.3555 అని ఇచ్చాడు. గెట్ డిఫరెంట్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎక్స్ యొక్క వేరే వాల్యూ అంటుంటే ఫ్రాక్షన్ ఫామ్ లో ఇచ్చాడు కింద అంటే నాన్న 3555 దీని యొక్క ఇది కంటిన్యూషన్ అవుతుంది అంటే ఇక్కడ దీన్ని ఏమైనా రాయొచ్చు 0.35 బార్ రాయొచ్చు. అయితే నాన్న మరి దీన్ని ఫ్రాక్షన్ ఫామ్ లో మార్చేటప్పుడు ఏం చేయాలి? సో ఇక్కడ 35 నుంచి 3 తీసేయాలి. ఎందుకంటే టోటల్ నెంబర్ ఎంత నాన్న 35 మన పాయింట్లతో సంబంధం లేదు. ఎక్కడైతే బార్ లేదో ఆ బార్ లేని దాన్ని మైనస్ చేయండి. పాయింట్ తర్వాత ఎన్ని అంకెల మీద బార్ ఉంది 5 మీద ఉంది ఒక అంకె మీద సో 9 ఎన్ని అంకెల మీద బార్ లేదు 0 అమ్మా మొత్తం నెంబర్ రాసుకున్నాను 35 దాంట్లో నుంచి 3 ఎందుకు తీసేసిన అంటే మనకి ఇక్కడ బార్ లేదు 3 సో బై వేసి ఎన్ని అంకెల మీద మనకు బార్ ఉందో అన్ని 9 ఉండాలి ఎన్ని అంకెల మీద బార్ లేదు అన్ని 0 ఉండాలి. మనకు ఫైనల్ గా ఎంత అవుతుంది అంటే 32/90 అవుతుంది నాన్న. మరి ఏ ఎక్కడ పోతుందో చూద్దాము. సో 245లో 216లో సో ఫైనల్ గా మనకి ఇది 16/45 అవుతుంది. 16/45 అనేది ఆప్షన్ డి అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఎనీవేనా సో ఇలాంటి ఈజీగానే ఉంటాయి క్వశ్చన్స్ అయితే. అండ్ ఇంతకుముందే చెప్పాను డేటా ఇంటర్ప్రిటేషన్ 3 క్వశ్చన్స్ ఎక్కడ పడితే అక్కడ ఇచ్చేస్తాడు. సో ఇక్కడ కూడా ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే from the 2001 to 2006 the number of vehicles manufactured by X and Y companies during the which year was the difference between the production of company X and Y companies list అంటే ఇక్కడ 2001 నుండి 2006 సంవత్సరం వరకు X మరియు Y కంపెనీలు చేసినటువంటి వెహికల్స్ ఉత్పత్తులలో ఏ సంవత్సరంలో వాటి మధ్య కనిష్ట వ్యత్యాసం ఉందంటున్నాడు. మరి కనిష్ట వ్యత్యాసం అనేది నీకు ఇక్కడ చూడండి ఏ సంవత్సరం అనేది మనకి ఈజీగా చెప్పొచ్చు. సో నేను కొంచెం జూమ్ అయితే చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ జూమ్ చేస్తే క్వశ్చన్ మీకు పోతుందా? ఓకే లైట్ చేస్తాను మా. సో చూడండి మనకి 2001లో తేడా ఎంత ఉందన్న 2001లో మనకు తేడా ఎంత ఉంది చూడండి 60/36 60/36 అంటే ఎంత 24 సో 24,000 ఉంది. 56/40 అంటే 16,000 ఉంది. 66/48 అంటే ఎంత వస్తుంది 66/48 అంటే అక్కడ ఎంత వస్తుంది చూడండి. సో 40 అంటే 58 అవతల ఒక 8 అంటే 18 తేడా వచ్చింది ఇక్కడ. సో ఇక్కడ 61/65 అంటే 4,000 తేడా వచ్చింది. అదే ఇయర్ లో 2000 లీస్ట్ అంటే ఇక్కడ 2004 లో మనకు లీస్ట్ డిఫరెన్స్ అయితే ఉంది. సో లీస్ట్ డిఫరెన్స్ ఉంది చూడండి. Interest ended after 5 years on the ordinary interest 12% per annum. Fixed amount is 5,640. Find the amount of invested అంటున్నాడు. అమ్మా ఇక్కడ చూడండి. సో మనకు ఇంట్రెస్ట్ ఎండెడ్ ఆఫ్టర్ 5 years on the ordinary interest of 12% per annum అనే ఫిక్స్డ్ అమౌంట్ ఈజ్ 5,640. ఫైండ్ ద అమౌంట్ ఈజ్ ఇన్వెస్టెడ్ అంటే ఇక్కడ నాన్న కొంత సొమ్ముపై అట సంవత్సరానికి 12% వడ్డీ లెక్కన 5 సంవత్సరాలకు ఎంత వడ్డీ అయింది నాన్న మనకంటే 5,640 రూపాయలు అయింది. అది కూడా సాధారణ వడ్డీ ప్రకారం అయినా ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఎంత. మరి ఇక్కడ ఫార్ములా ఏంది సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు PTR/100 బాబు. మనకి ఆల్రెడీ ఇంట్రెస్ట్ అనేది మనకు ఎంత ఉంది ఇక్కడ. ఇంకా ఈజీ చెప్పాలంటే ఇది అంతా కూడా అవసరం లేదు మీకు ఫార్ములా. సంవత్సరానికి 12% అంటే 5 ఏళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ కడతావు? సంవత్సరం 12 అంటే 5 ఏళ్ళకి 60% కదా. 12 ఏళ్ళు 60% ఈజ్ ఈక్వల్ టు 5,640 అన్న. మరి ప్రిన్సిపల్ మనీ అనేది మనకు ఎప్పుడైనా 100%. ఒకవేళ నువ్వు ఫార్ములా యూజ్ చేసినా పర్లేదు అందుకు ఇదే వస్తుంది. సో ఇదే వస్తుంది మనకు ఇంట్రెస్ట్ టైం అంటే టైం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసుకుంటే. సో మరి క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తున్నాను by 60. సో 0 0 క్యాన్సిల్. సో 6 8 సో 6 8 48 6 9 కూడా పోతుంది. 6 9 ఎంత 54
6 9 54. సో 2 4 ఉంటది. 2 4 అంటే మనకు 24. సో 94. సో మనకు 9400 అనేది ఇన్వెస్ట్ చేసిన అమౌంట్. సో సి ఇస్ ద అవర్ రిక్వైర్డ్ ఆన్సర్. సి అనేది మనకు కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం. ఓకేనా. అదే విధంగా మరి 35 క్వశ్చన్లలో మనం ఇప్పుడు ప్రజెంట్ చూస్తుంది 24 క్వశ్చన్. ఆల్రెడీ నేను సింప్లిఫికేషన్ అప్పుడే మీకు చెప్పాను. ఏమని చెప్పానంటే స్క్వేర్ రూట్స్ కు సంబంధించినటువంటి 2 క్వశ్చన్స్ వస్తాయి. అట్లీస్ట్ ఒక 20 వరకు మీకు స్క్వేర్ రూట్స్, క్యూబ్స్ రావాలి. మనం ఒక వీడియో కూడా చేద్దాం. దాంట్లో విత్ ఇన్ సెకండ్ అంటే ఫ్రాక్షన్ ఆఫ్ 5 seconds లలో స్క్వేర్స్ ఎలా చేయాలి, స్క్వేర్ రూట్స్, క్యూబ్. మనకి ఇక్కడ సో మనకి √144 √144 అనేది దీని యొక్క స్క్వేర్ అంటే 12 స్క్వేర్. అంటే దీని యొక్క వాల్యూ ఎంత అవుతుంది అంటే సో 140. సో 368 మైనస్ 37 ప్లస్ ఇది మనకు 12 అవుతుంది. 12 అయింది. మరి 37 ప్లస్ 12 అంటే ఎంత, మళ్ళీ 49 అవుతుంది కదా. ఓకే. సో 140 మైనస్ 368. సో మరి √49 వాల్యూ ఎంత అంటే 7 అమ్మా. సో మళ్ళీ మనకి ఏమవుతుందంటే √140 సో మనకి ఇది √361 అవుతుంది. మరి √361 అనేది మనకి దేని యొక్క సో మనకు 19 స్క్వేర్ ఎంత సార్, 19 స్క్వేర్ ఎంత 361. సో 01 81. సో 9 9 18. సో ఇది 19 అవుతుంది. మరి √140 మైనస్ 19. సో మనకి ఇది ఎంత అవుతుంది అంటే √121 అవుతుంది. ఫైనల్ గా మనకు 11 అయితే వస్తుంది. 11 అనేది ఆప్షన్ సి అనేది మనకు కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం. ఇక్కడ చూడండి. So a certain amount is divided into 2 parts and the ratio 6:5. First part is 240. Then what is the sum of total parts అడుగుతున్నాడు. అంటే కొంత మొత్తాన్నట 2 భాగాలుగా విభజించారు. అది కూడా ఏ నిష్పత్తి ప్రకారం 6:5. అందులో మొదటి భాగం 240 అయితే 2 భాగాల మొత్తం ఎంత అంటున్నాడు. మరి ఇక్కడ 2 భాగాల మొత్తం అంటే నీకు ఈ భాగం ఇచ్చాడు ఆల్రెడీ. ఎంత ఇచ్చాడు 240. అంటే 6 parts is equal to 240. దెన్ సమ్ అంతా సమ్ టోటల్ అడుగుతున్నారు కదా 11 parts ఎంత. సో 11 parts is equal క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. సో ఇక్కడ మీకు 240 ఇంటూ 11/6. సో మనకు 40లో 440 అయితే రావడం జరిగింది. 440 అనేది ఆప్షన్ బి అనేది మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఆన్సర్. ఓకేనా. 26th క్వశ్చన్ అయితే బాగా ఇచ్చాడు నాన్న. ఎక్సలెంట్ క్వశ్చన్ ఇది. ఏంటంటే the price of LPG cylinder is increased from 660 to 825. Then what percentage of consumption should be reduced? That amount spent on LPG cylinder remains same. అంటే ఇక్కడ బాబు నేను సింపుల్ చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. నేను బండిలో రోజు 100 రూపాయల పెట్రోల్ కొట్టిస్తానన్న. ఫర్ ఎగ్జాంపుల్ పోనీ రోజు 660 రూపాయల పెట్రోల్ కొట్టిస్తాను. అదే అనుకుందాం. సిలిండర్ పక్క పెడదాం. డైలీ నా బండిలో 660 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తాను. పోనీ ఎంత వస్తుందో క్వాంటిటీ తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ 660 రూపాయలు పెట్రోల్ కొట్టిస్తాను. అయితే ఈరోజు పెట్రోల్ ప్రైస్ పెరిగింది. సో నేను రోజు రెగ్యులర్ ఎంత కొట్టిస్తాను 660 రూపాయలు నేను పెట్రోల్ కొట్టిస్తాను. కంపల్సరీ 660 రూపాయలు వాడేస్తాను. పెట్రోల్ రెగ్యులర్ వాడేస్తాను. పోనీ రెగ్యులర్ 660 రూపాయలు నాకు పెట్రోల్ పడుతుంది. రెగ్యులర్ ఎంత పడుతుంది 660 రూపాయలు పెట్రోల్ పడుతుంది. అయితే ఈరోజు పెట్రోల్ రేట్ పెరిగింది. అయితే నేను 660 రూపాయలకు కొట్టించే పెట్రోల్ కి ఈరోజు పెట్రోల్ రేట్ పెరిగింది. 660 రూపాయలకి ఎంత నిన్న మొన్న ఎంత కొట్టించాను ఇది వెయ్యాలి. అదే పెట్రోల్ కి 825 రూపాయలు అయింది. అయితే నేను నిన్న మొన్న 660 కొట్టించిన, ఇవాళ అంతే పెట్రోల్ కి 825 రూపాయలు అయింది. సో నా దగ్గర డబ్బులు లేవు. కానీ ఈ రోజు కూడా నేను ఎంత కొట్టించాను 660 రూపాయలు కొట్టించాను. కాకుంటే ఈసారి నేను ఏం చేస్తున్నా అంటే ఈ రోజు కొట్టిన పెట్రోల్ అయితే నిన్న కొట్టిన పెట్రోల్ కంటే ఈరోజు తక్కువ పెట్రోల్ వస్తుంది. రేట్ పెరిగింది కదా. అంటే ఎంత డిస్టెన్స్ తక్కువ నేను వాడతాను అంటే ఎంత డిస్టెన్స్ తక్కువ వెళ్ళిపోతాను. సింపుల్ చెప్పాలంటే సిలిండర్ ధర 660 నుంచి 825 రూపాయలు పెరిగింది. సో నేను కన్సూప్షన్ అంటే వాడకాన్ని ఎంత శాతం తగ్గాలి, ఎలాంటి మార్పు ఉండదు నా ఖర్చులో. సో ఇక్కడ చూడండి మీకు ప్రైస్ ఆఫ్ సిలిండర్ ఈజ్ ఇంక్రీజ్డ్ 660 to 825. అమ్మా నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా. ఈ క్వశ్చన్ మీరు గూగుల్లో సెర్చ్ చేయండి. ఒక 15 స్టెప్లో 15 ఉంటుంది. మీకు ఇదే అంటారు ఉల్లి ధర 20% పెరిగింది. ధరలో ఎలాంటి మార్పు లేకుండా ఉండాలంటే కన్సూమ్షన్ ఎంత శాతం తగ్గియాలని.
సో అదే విధంగా సో ఇక్కడ ఎంత పెరిగింది అనేది చూద్దాం నాన్న. మరి ఎంత పెరిగింది నాన్న? 825 660 అంటే సో 5లో 0 పోతే 5. సో ఇక్కడ నీకు 12 6 పోతే 6 7 అంటే 165 రూపీస్ పెరిగింది. సో ఎంత పెరిగింది ఇక్కడ? 165 రూపీస్ పెరిగింది. మరి పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈజ్ ఈక్వల్ నాన్న, పర్సెంటేజ్ ఆఫ్ ఇంక్రీజ్ ఈజ్ ఈక్వల్ 165 నాన్న. అండ్ ఇనిషియల్ గా ఎంత ఉంది? 660 రూపాయలు ఉంది ఇంటూ 100. సో అంటే ఎంత పెరిగింది అనేది, ఏది ప్రైస్ ఎంత పెరిగింది నాన్న చూద్దాము ఇప్పుడు మనం. సో మనకైతే ఎంత పెరిగింది? మనకు 660 నుంచి 165 రూపాయలు పెరిగింది కదా. అంటే ఇక్కడ సో ఎంత పెరిగింది అనేది చూసినట్లయితే నాకు సో ఇక్కడ 0కి 0 క్యాన్సిల్ అయిపోతున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత నీకు 3 22 3 5 15. సో అగైన్ 5. సో 3 5 సో 11 2 11 5 సో 2 1 2 5 అంటే ప్రైస్ ఎంత పెరిగిందన్న? 25% పెరిగింది. ఏది? సిలిండర్ యొక్క ధర 25% పెరిగింది. మరి ఇప్పుడు నేను ఎంత శాతం పడ్డాక ఎంత తగ్గాలి? 25% ఆప్షన్ ఉందా? అందరూ అదే పెడతారు. అందరూ అదే పెడతారు. ప్రైస్ 25% పెరిగింది కదా, 20% వాడకం తగ్గియాలి. మీకు పర్సెంటేజ్ ఉంటది. వాడి జీతం వీడికంటే 25% ఎక్కువ అయినా వీడి జీతం వాడికంటే ఎంత శాతం తక్కువ ఉంటది. ఉల్లి ధర 25% పెరిగింది, ఎంత పర్సెంటేజ్ లెస్ వాడాలంటాడు. సో ఇక్కడ మీకు పర్సెంటేజ్ ఆఫ్ లెస్ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు పర్సెంటేజ్ ఆఫ్ లెస్ కన్జంప్షన్ ఈజ్ ఈక్వల్ టు సో ఎక్స్ బై 100 ప్లస్ ఎక్స్ ఇంటూ 100 అనేది మీకు సింపుల్ మెథడ్. ఎంత పెరిగింది మరి? సో 20% పెరిగింది. సో ఎంత తగ్గాలంటే 100 ప్లస్ 25 ఇక్కడ ఎక్స్ ప్లస్ 25 తీసుకున్నా సరిపోతుంది. సో మనకు 25 1 25 మొత్తంగా కొట్టేస్తాను నేను, ఇక్కడ ప్లేస్ లేదు. పోనీ మీ గురించి ఇంకో స్టెప్ వేస్తే ఏం ప్రాబ్లం లేదు కదా. సో 25 1 25 అంటే 20% కన్జంప్షన్ తక్కువ చేయాలి. ఈ క్వశ్చన్ గూగుల్లో సెర్చ్ చేస్తే మీకు నెంబర్ ఆఫ్ స్టెప్స్ ఉంటాయి. మీరు కావాల్సినది కొట్టండి, ప్రాబ్లం లేదు, ఇబ్బంది పడకండి, టైప్ చేయండి. అది ఏ ఆర్పిఎఫ్ పేపర్లో వచ్చింది అనేది కూడా మీకు తెలుస్తుంది, ఒక ఐడియా వస్తుంది. ఇదో క్వశ్చన్. ఏ జీతం బి కంటే 20% ఎక్కువ, బి జీతం ఏ కంటే ఎంత శాతం తక్కువ ఉన్నా కూడా 20%. పెట్రోల్ రేటు 20% పెరిగింది, నా ఖర్చులో ఎలాంటి మార్పు లేదు. పోనీ ఈ రోజు 100 రూపాయల పెట్రోల్ కొట్టిస్తా, ఈ రోజు పెట్రోల్ రేటు 20% పెరిగింది. ఎంత పెరిగింది? 20% పెరిగింది. అంటే నేను ఎంత తగ్గాలి వాడకండి అంటే 20%. సో చాలా ఇంపార్టెంట్ ఇది. సో ఇక్కడ చూడండి, ది యావరేజ్ ఆఫ్ 7 numbers is 145. By removing a number, average become still same. What is the extracted number అడుగుతున్నాడు. అంటే ఇక్కడ మనకి 7 సంఖ్యల సగటు ఇచ్చారు నాన్న. 7 సంఖ్యల సగటు ఎంత ఇచ్చారంటే సో 7 సంఖ్యల సగటు 145 ఇచ్చాడు. అందులో నుంచి అట ఒక నెంబర్ ని తీసేసినప్పుడు కూడా సగటులో ఎలాంటి మార్పు లేదు. అందులో నుంచి ఒక నెంబర్ ని తీసేసినా కూడా సగటులో ఎలాంటి మార్పు లేదు. ఆ తీసేసిన సంఖ్య ఏదంటే సింపుల్ చెప్పాలంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మీకు సగటే ఆన్సర్ అయిపోతుంది 145. అలా ఎలా అవుతుందంటే సార్ ఇప్పుడు 10 ప్లస్ 10 యావరేజ్ ఎంత అవుతుంది? 3 సంఖ్యలది 10 అవుతుంది కదా, 30/3 10. ఇప్పుడు ఇందులో నుంచి ఒక 10 తీసేశాను, ఇప్పుడు యావరేజ్ ఎంత అవుతుంది? 20/2 సమ్ 22 మళ్ళా 10 అవుతుంది కదా. అంటే ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు యావరేజ్ మారలేదంటే దాని అర్థం యావరేజ్ లాంటి సంఖ్యను తీసేశాడు. 145 ఇస్ ద రైట్ ఆన్సర్ నాన్న. 145 అనేది మనకు కావాల్సినటువంటి రిక్వైర్డ్ ఆన్సర్. సో ఇక్కడ చూడండి, ఇది కూడా మంచి క్వశ్చన్. ది ఫస్ట్ ల్యాప్ ఆఫ్ ది ఫ్రాంక్లిన్ రేస్ కంప్లీట్స్ 560 miles per hour and second lap completed 840 miles per hour. Find the average speed of both the laps. అడిగాడు. ఇక్కడ ఫ్రాంక్లిన్ అంటే పర్సన్ పేరు నాన్న. ల్యాప్ అంటే ఏంటిది? ఒక వలయాకారం. ల్యాప్ అంటే ఇప్పుడు అంటే మనం ఎప్పుడైనా గేమ్స్ ఆడుతుంటాము, అందులో వెహికల్స్ పోతుంటాయి, ఫస్ట్ ల్యాప్ సెకండ్ ల్యాప్ అని. సో ల్యాప్ అంటే ఒక చుట్టూ తిరిగి రావడం. పోనీ ఫ్రాంక్లిన్ అనేది ఒక పర్సన్ పేరు నాన్న. ఫ్రాంక్లిన్ అనేది ఒక పర్సన్ పేరు, ఫ్రాంక్లిన్ అనేది ఒక పర్సన్ పేరు. మొదటి ల్యాప్ అంటే ఫస్ట్ ఒక సర్కిల్ వేసి రావడానికి ఎంత స్పీడ్ తో పోయాడు? 560 miles స్పీడ్ తో వెళ్ళాడు. సెకండ్ ల్యాప్ వచ్చేసి 840 miles స్పీడ్ తో పోయాడు. యావరేజ్ స్పీడ్ అడుగుతున్నాడు, అంటే సగటు వేగాన్ని అడుగుతున్నాడు మొత్తం 2 ల్యాప్ల మీద. మరి ఇక్కడ సగటు వేగానికి ఫార్ములా ఏంటంటే నాన్న 2xy/x+y. ఇది ఫార్ములా అంటున్నారా? ఇది ఫార్ములా కాదు. సగటు వేగానికి యావరేజ్ స్పీడ్ కాదు, ఫార్ములా కాదు, అది కేవలం షార్ట్ కట్ మాత్రమే. అది ఎప్పుడు వాడాలి?
రెండు సేమ్ డిస్టెన్స్ లో డిఫరెన్స్ స్పీడ్ లతో పోయినప్పుడు ఆ షార్ట్ కట్ వాడాలి. మరి ఒరిజినల్ గా యావరేజ్ స్పీడ్ కి ఫార్ములా ఏంటన్నా, ఒరిజినల్ గా యావరేజ్ స్పీడ్ కి ఫార్ములా ఏంటంటే నాన్న టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్, అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్ అంటే మొత్తం ప్రయాణించిన దూరం బై ప్రయాణానికి పట్టిన కాలము. మరి ఇక్కడ నేనైతే షార్ట్ కట్ వాడుతున్నాను. 2 × 560 840 అండ్ x+y. సో x+y ఎంత అవుతుందో చూద్దాం. ఇక్కడ నేను చేస్తున్నానమ్మా. 560 840 0 6 4 10 నాన్న 9 1400. సో 1400 వచ్చింది. సో నేను ఇక్కడ 0 0 0 0 క్యాన్సిల్. 2 1 2 ఏళ్ళ ఓకేనా. 2 1 ఎంత నాన్న 2 ఏళ్ళ 7 1 నాన్న 7 ఎంబుల 56. సో ఫైనల్ గా 8 4 32 ఎంబుల 64 65 66 67. సో 672. సో యావరేజ్ స్పీడ్ మైల్స్ పర్ అవర్. సో 672 ఎక్కడ ఉంది? ఆప్షన్ డి లో ఉంది. ఆప్షన్ డి అనేది మనకు కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం. ఇక్కడ కూడా చూడండి. ఇన్ ఆర్డర్ టు బి సక్సెస్ఫుల్ ఇన్ ఏ కాంపిటీషన్ Germilin. So Germilin, okay. Germilin has an average score is 75 in 4 exams. So his marks in the first 3 exams 79, 75, 71. To succeed in the competition, how many points should we take the 4th test? అంటే ఇక్కడ నాన్న ఒక పర్సన్ అట 4 ఎగ్జామ్స్ లలో సక్సెస్ఫుల్ గా బయటికి రావడానికి ఎన్ని యావరేజ్ మార్క్స్ రావాలి తెలుసా? సో ఎన్ని యావరేజ్ మార్క్స్ రావాలి? 75 రావాలి. అతని పేరు కూడా మనకు మెన్షన్ చేశాడు, గెర్మిలిస్. సో మొదటి 3 ఎగ్జామ్లలో ఇచ్చాడు మార్క్స్. ఎన్ని ఇచ్చాడు? వరుసగా 79, 75, 71. మరి అతను సక్సెస్ఫుల్ గా బయటపడాలంటే 4వ ఎగ్జామ్ లో ఎన్ని మార్క్స్ రావాలి? మరి ఇక్కడ యావరేజ్ మార్క్స్ ఇది కొల్లానా sum of marks by total subjects. మరి ఇక్కడ ఫస్ట్ సబ్జెక్ట్ లో ఎన్ని మార్క్స్ వచ్చాయి? 79, సెకండ్ లో 75, థర్డ్ వన్ లో 71. వీ డోంట్ నో ఫోర్త్ సబ్జెక్ట్ ఎక్స్ అనుకుందాం. టోటల్ ఎన్ని సబ్జెక్ట్స్ అన్నా? 4 సబ్జెక్ట్స్. యావరేజ్ మార్క్స్ ఎన్ని? మనకి 75 అనేది వస్తుంది. మరి ఇక్కడ ఈ 4 అనేది ఇతరులకు వస్తే ఇంటూ అవుతుంది. 75 × 4 అంటే నాన్న ఇక్కడ 300 అవుతుంది. అదే విధంగా మనకు చూసినట్లయితే 70 ఎంత? 210 ప్లస్ 220 225. సో 225 ప్లస్ ఎక్స్. ఫైనల్ గా ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నాకు 75 వస్తుంది. ఎందుకంటే ఇది ఇతరులకు వస్తే మైనస్ అయిపోతుంది. సో 75 అనేది దానికి లాస్ట్ ఎగ్జామ్ లో రావాల్సిన మార్కులు. ఆప్షన్ డి అనేది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకేనా? సో మనకైతే ఇప్పుడు 30 క్వశ్చన్ అయితే చూద్దాము. 30 క్వశ్చన్ ఏంటి? సో టైమ్ అండ్ డిస్టెన్స్ కి సంబంధించినటువంటిది. అందులో మనకు పర్టికులర్ గా ట్రైన్స్ విభాగానికి సంబంధించింది. ఏ ట్రైన్ టేక్స్ 35 seconds టు క్రాస్ a signal and which is at one of the bridge is 473 meters long. If train takes 75 seconds to cross the bridge, then what is the length of the train? ఇక్కడ ఏం అడిగాడంటే నాన్న, ఒక రైలు అట నాన్న, ఒక రైలు వచ్చేసి సో ఇక్కడ మనకు ఒక బ్రిడ్జ్ ఉంది. ఇదేంటి బ్రిడ్జ్? దీని యొక్క లెంత్ అంతా 473 మీటర్స్ ఉంది బ్రిడ్జ్. సో ఈ బ్రిడ్జిని దాటడానికి 78 సెకండ్లు పట్టింది నాన్న. ఈ బ్రిడ్జిని దాటడానికి 73 సెకండ్లు పట్టింది. ఈ బ్రిడ్జ్ కాడ ఉన్నటువంటి ఒక పోల్ ని అంటే స్తంభాన్ని దాటడానికి లేదంటే సిగ్నల్ ని దాటడానికి ఎంత టైం పట్టిందంటే 35 సెకండ్లు పట్టిందయ్యా. మరి ఇక్కడ ట్రైన్ అనేది ఒక సిగ్నల్ ని దాటిందంటే ఎంత దూరం పోయినట్టు తెలుసా? ఈక్వల్ టు ట్రైన్ లెంత్. అంటే ట్రైన్ లెంత్ అంత దూరం పోవడానికి 35 సెకండ్స్ పట్టిందమ్మా. అదే విధంగా మరి అదే బ్రిడ్జిని దాటిందంటే ఎంత దూరం పోయింది తెలుసా? ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్. ట్రైన్ లెంత్ ప్లస్ బ్రిడ్జ్ లెంత్ ఆల్రెడీ వినో. బ్రిడ్జ్ లెంత్ 473 మీటర్స్ కి ఎంత పట్టింది? 78 సెకండ్స్ పట్టింది. అంటే ఇక్కడ రైలు అనేది కేవలం ట్రైన్ లెంత్ అంత దూరం పోతానికి 30 సెకండ్లు పడుతుంది. ఒకవేళ ట్రైన్ లెంత్ బ్రిడ్జ్ లెంత్ పోవడానికి 78 సెకండ్లు పడుతుంది అంటే నాన్న, అంటే ఇక్కడ డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి ఒకసారి. ఎంత ఉంది నాన్న? 35 70. సో 35 70 అంటే ఇక్కడ 35 ప్లస్ 8 ఉంది కదా, 43 సెకండ్లు పట్టింది. సో 43 మనకు 43 సెకండ్లు ఇక్కడ డిఫరెన్స్ అనేది చూడండి. టైం డిఫరెన్స్ 43 సెకండ్లమ్మా. అంటే ఈ 43 సెకండ్లలో ఎంత దూరం ఎక్స్ట్రా పోయింది తెలుసా? సో ఓన్లీ బ్రిడ్జ్ లెంత్ అంత దూరం పోయింది. సో 43 సెకండ్లలో నీకు బ్రిడ్జ్ లెంత్ అంత దూరం పోయింది. మరి ఇక్కడ మనకు కావాల్సింది ఏంది నాన్న? ఇక్కడ లెంత్ ఆఫ్ ది ట్రైన్ కావాలి. సో
దానికంటే ముందు నాన్న మనకి సో స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ కావాలి. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై టైం 473/43 నాన్న. ఓకేనా? మరి ఇందులో మనకు సో స్పీడ్ వచ్చేసి మనకి ఏమైందంటే 473/43 అంటే మనకు చూసినట్లయితే 430 ప్లస్ అంటే 11. సో 11 మీటర్/సెకండ్. ఇదేంటి స్పీడ్ ఆఫ్ ది ట్రైన్. సో ఇది ఏంది నాన్న స్పీడ్ ఆఫ్ ది ట్రైన్. మరి ఈ ట్రైన్ ట్రైన్ లెంత్ అంత దూరం పోవడానికి 30 సెకండ్లు పట్టింది. సో ట్రైన్ లెంత్ అంత దూరం పోవడానికి 30 సెకండ్లు అంటే 35 × 11 నాన్న. సో 35 మనకు ఎంత అవుతుందంటే 385 మీటర్స్ అవుతుంది. ఇది రైలు యొక్క పొడవు అవుతుంది. సో రైలు యొక్క పొడవు ఎంత అంటే నాన్న 385 మీటర్లు. సో ఆప్షన్ సి అనేది మనకు కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానమా. ఓకేనా? సో ఇది మనకు 30 క్వశ్చన్ చూసినట్లయితే టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి వచ్చింది. అదేవిధంగా మరొక క్వశ్చన్ 31 చూడండి. ఫైండ్ ద అమౌంట్ రిసీవ్డ్ ఆఫ్టర్ 4 years at the rate of simple interest 13% per years invested and 4,750 rupees invested. అంటే ఇక్కడ అప్పు అసలు 4,750 రూపాయలపై అసలు 4,750 రూపాయలపై 4 సంవత్సరాలకు 13% లెక్కన ఎంత మొత్తం రిసీవ్ చేసుకుంటాం. మొత్తం అంటే ఇక్కడ అసలు ప్లస్ వడ్డీ అన్నట్టు, అంటే సమ్ము ప్లస్ ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే వడ్డీ అనుకుంటున్నాను 4,750 నాన్న. సో మనకు సింపుల్ ఇంట్రెస్టే కదా. సో ఫస్ట్ వడ్డీ అనుకుంటున్నాను 4,750. టైం ఎంత నాన్న 5 years అండ్ 4 years. టైం 4 years. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 13/100 మా. సో ఇక్కడ చూద్దాము. సో క్యాన్సిలేషన్ అనేది మీరు జాగ్రత్త చేయాలి. 0 0 క్యాన్సిల్. సో 2 2 2 5. ఓకేనా? సో 5 9 45. సో 2 5. సో 95. సో మనకు 95 అంటే ఇక్కడ ఎంత వస్తుందా 92 ఎంత 90 90 180 190. సో 190 × 13. సో నాకు ఇక్కడ ఎంత వస్తుంది అంటే 3 0 3 0 0 3 9 27 3 1 3. సో 2 57. సో నెక్స్ట్ ఎంత అవుతుంది 190. సో మనకు 0 7 14 అండ్ 2470. ఇది ఏంటిది అంటే నాన్న కేవలం ఇంట్రెస్టే. ఇది ఏంటిది ఇంట్రెస్ట్ అన్నట్టు, ఇది వడ్డీ అన్నట్టు. సో తెలుగులో వడ్డీ. మనకు కావాల్సింది ఏంటంటే అమౌంట్ అంటే ఏంది పి ప్లస్ ఇంట్రెస్ట్. సో ఆల్రెడీ మనకు పి వాల్యూ తెలుసు కదా ఎంత 4,750కి 2,470 యాడ్ చేయండి 0. సో 12 నాన్న. సో అదేవిధంగా 13 అవుతుంది. ఇక్కడ మనకి ఎంత అవుతుంది చూడండి 7 4 11 12 అవుతుంది. సో అదేవిధంగా మనకి ఇక్కడ ఇంకొకటి 4 2 6 7,220 అనేది ఆప్షన్ డి అనేది మనకు కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం. ఓకేనా? సో ఇది 31 క్వశ్చన్ అనేది. అదేవిధంగా 32 చూసినట్లయితే వాట్ విల్ బి ద అమౌంట్ ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ 2 years కాంపౌండ్ ఇంట్రెస్ట్ రేట్ ఆఫ్ 10% per annum. ఇక్కడ మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి అడిగాడు. సో ఇన్వెస్టెడ్ అమౌంట్ ఇచ్చాడు. ఇన్వెస్టెడ్ అమౌంట్ 16,800 ఇచ్చాడు. వాట్ విల్ బి ద అమౌంట్ ఆఫ్టర్ 2 years at the rate of 10% per annum అంటే 16,800 రూపీస్. అమ్మా ఇక్కడ కూడా మనకి అమౌంట్ అడిగాడు. సో మనకు ఇక్కడ అమౌంట్ ఫార్ములా ఏంది P of 1 + R/100 హోల్ పవర్ T. నాకు ఇవన్నీ అవసరం లేదు. ఇక్కడ సింపుల్ ట్రిక్ లో చెప్తాను మీకు. సో ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కూడా నేను కాంపౌండ్ ఇంట్రెస్ట్ కనుక్కుంటా. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్. సో 10%. సో మనకి 16,800లో 10% అంటే ఎంత 1680. ఎగైన్ మనకి ఇందులో 10% అంటే ఎంత 1680. ఎగైన్ ఇందులో 10% అంటే ఎంత. సో ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్ట్ కదా 168. ఇదేంటిది మనకు ఓన్లీ వడ్డీయే. నేను అడిగింది అమౌంట్. ఇక్కడ అమౌంట్ అంటే ఏంటి అసలు ప్లస్ వడ్డీ నాన్న. సో అసలు ప్లస్ వడ్డీ అంటే ఇక్కడ నాకు అప్పు ఎంత 16,800. సో మనకు 1680. సో ఇది ఫస్ట్ ఇయర్ వడ్డీ అన్నట్టు, ఇది సెకండ్ ఇయర్ వడ్డీ. అదేవిధంగా 168. సో నాకు ఇక్కడ 8. సో 8 8 16 16 6 22. ఓకేనా? సో 2 1 3 6 6 12 15 + 8 23. సో 23 అంటే మనకు ఓకే. సో రైట్ 6 2 8 9 10. సో 20,328 ఇది మనకు అమౌంట్. ఇది ఏంటి తెలుసా ఇది 3 కలిపి వడ్డీ అన్నట్టు. ఇది వడ్డీ లేదు సార్ ఇంకా ఏమైనా ఈజీ మెథడ్ ఉందంటే క్యాల్కులేషన్ ఎక్కువ పడతానా.
సో మనకు ఇంట్రెస్ట్ ఎంత 10% కదా, 110/100 2 times చేయండి. ఎందుకు 2 times చేయాలి? సో 2 years కాబట్టి. ఎందుకు ఈ ఫామ్లో కూడా మీకు అవసరం లేదు. సో 2 times చేయండి, నాకు 20,328 అయితే మనకు రావడం జరుగుతుంది. ఇది ఇంకొక మెథడ్ అన్నట్టు. సో ఇది మనకు కాంపౌండ్ ఇంట్రెస్ట్లో అమౌంట్కి ఫార్ములా నాన్న. సో మీకు ఏది ఈజీగా ఉంటే అది ఫాలో అవ్వండి. సో ఎనీవే అదేవిధంగా మనకు 33వ క్వశ్చన్ కూడా చూద్దాం ఇక్కడ. సో 32,622 డివిజిబుల్ బై 9 వాట్ విల్ బి ద రిమైండర్ అంటే ఇక్కడ 32,622 నట 9తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది అంటున్నాడు. మీకు ఇక్కడ ఇంకా హైలైట్ విషయం ఏంటంటే నాన్న, సో మనకు 3 2 ఎంత 5 5 6 ఎంత 11 సో ఇక్కడ 5 6 ఎంత 11 11 4 ఎంత 15 సో 15 వస్తుంది. సో మనకైతే చూద్దాం ఒకసారి అట్లా కూడా చేద్దాం. 9 3 నాన్న 27. సో 27 అంటే నీకు ఇక్కడ 5 మిగులుతుంది, 5 6 9 9 6 54 9 6 54 ఓకేనా 2. సో అగైన్ 2 తీసుకుంటాను, 2 18 అగైన్ 4 తీసుకుంటున్నాను. అగైన్ మనకు మళ్ళీ ఏం తీసుకుందాము, సో 2 తీసుకుందాము. సో 2 తీసుకుంటే 9 4 ఎంత 36. సో 9 4 ఎంత రానా మనకు 36. సో 4 2 సో 4 2 ఎంత రిమైండర్ ఎంత వచ్చింది 6 వచ్చింది. 6 అనేది ఆప్షన్ ఏ అనేది మనకు కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం నానా. ఓకేనా, ఇది మనకు ఏమని ఇచ్చారంటే సో 9తో డివైడెడ్ చేస్తే మనకు రిమైండర్ ఎంత వస్తుంది. రిమైండర్ అంటే ఇక్కడ తెలుగులో శేషం ఎంత వస్తుంది అని అర్థము. ఓకేనా రైట్. సో అదేవిధంగా ది స్మాలెస్ట్ మల్టిపుల్ ఆఫ్ 2 numbers is 153 and maximum consonant is 17 and one of the number is 17. Find that second number అడుగుతున్నాడు అమ్మా. ఇక్కడ మీకు సింపుల్ చెప్పాలంటే ఎల్సిఎం ఇచ్చాడు 153, అదేవిధంగా ఎస్సిఎఫ్ ఇచ్చాడు. ఎస్సిఎఫ్ ఎంత ఇచ్చాడు నాన్న 17 and one of the number is 17 ఇచ్చాడు. దెన్ ఫైండ్ ద అనదర్ నెంబర్ అడిగాడు. వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఎల్సిఎం అండ్ ఎస్సిఎఫ్ ఇక్కడ. సో product of 2 numbers is equal to నాన్న ఇక్కడ product of 2 numbers is equal to మా LCM into HCF అన్నట్టు. అంటే 2 సంఖ్యల లబ్ధం is equal to నాన్న కాసాగు ఇంటూ గాసాబా. ఎల్సిఎం అంటే ఇక్కడ తెలుగులో కాసాగు అంటాము, ఎస్సిఎఫ్ అంటే గాసాబ్ అంటాము. మరి ఈ 2 సంఖ్యలలో ఒక నెంబర్ 17 నాన్న, వి డోంట్ నో సెకండ్ నెంబర్, బెటర్ టు టేక్ వై. సో ఎల్సిఎం ఎంత నాన్న 153 అండ్ ఎస్సిఎఫ్ 17 క్యాన్సిల్ అయితే మనకి సెకండ్ నెంబర్ కూడా 153 అవుతుంది. సో కంపల్సరీ ఇందులో నుంచి మనకు క్వశ్చన్ అయితే ఉంటుందన్నా ఈ టైప్ ఆఫ్ ఈ మోడల్ నుంచి. ఓకేనా, సో ఫోకస్ హియర్. సో అక్కడ ఆప్షన్ చూసినట్లయితే ఆప్షన్ ఏ అనేది మనకి కావాల్సినటువంటి సరైనటువంటి సమాధానం నాన్న. సో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం ఆర్పిఎఫ్. ఇది ఏ రోజు పేపర్ తెలుసా, 2 February 2019 షిఫ్ట్ పేపర్ ఇది. సో 2వ తారీఖు ఫిబ్రవరి 2019లో జరిగినటువంటి షిఫ్ట్ పేపర్ అమ్మ ఇది. ఫోకస్ హియర్. ఓకేనా, అదేవిధంగా మనకు చూసినట్లయితే మన యొక్క ఈసారి ఆఫ్లైన్ కోచింగ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. సో అండ్ ఆఫ్లైన్లో ఎవరైతే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళైతే ఈ కింద ఉన్నటువంటి నెంబర్కి అయితే కాల్ చేయండి, 7674924416. లొకేషన్ అనేది నల్గొండ. కేవలం మొదటి 50 మంది విద్యార్థులు మాత్రమే చూస్ చేయడం జరిగింది. సో మీకు స్టడీ హాల్ ఉంటుంది, డైలీ గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి, మాక్ టెస్ట్ ఉంటాయి. మాక్ టెస్ట్ కూడా మీరు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మీద డిపెండ్ అయ్యే ఉంటుంది. సో అండ్ గ్రౌండ్ కూడా మీకు అయితే ఉండడం జరిగింది. సో ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే కింద స్క్రోలింగ్ నెంబర్ కానీ ఈ నెంబర్ కానీ కాల్ చేయండి.